దాని నిండా కూడా భగవత్కథలు, ఋషుల గాథలు ఉన్నాయి. ఋషుల సంతానం అవ్వడం చేతనే మనకి సంస్కారం నిలబడింది కానీ ఉంది. కానీ ఇంకా గొప్ప సంస్కారం మాది, మేము ఆర్యులం అంటే ఋషుల సంతానం కాబట్టి. తర్వాత భగవతత్వం తెలిసిన వాళ్ళు ఋషులు, వాళ్ళ సంతానం మనం అయి ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తే ఈశ్వరతత్వం మనకి తెలుస్తుంది. ఎవరి గాథ వినాలి? భగవంతుని యొక్క గాథ వింటే డైరెక్ట్గా మనకు అర్థం చేసుకునే జ్ఞానం భగవంతుడు ఇవ్వచ్చు. కానీ అలా అడుగుతామా? అంత తీక్షణమైనటువంటి ఏకాగ్రతతో నాకు నిన్ను గురించి తెలుసుకోవాలని అడుగుతున్నామా? అలాగ అడగడు. కాబట్టి మనుషులు ఇంత చేస్తే మనుషుల లోపల ఉండేటువంటి అజ్ఞానం చేత ఈశ్వర సాక్షాత్కారం కోరడం ఒకవేళ లభిస్తే ఇంకేదో వారు అడగడం అనేది లభిస్తుంది. ఎలాంటి జరుగుతుంది. కాబట్టి ఈశ్వరుని ఎలా చేరాలి, ఏం చేయాలి అనే ప్రశ్న మనుషుని ఎప్పుడు పీడిస్తూనే ఉంది. వస్తే ఏమని అడగాలి, ఇలా అడగడం రైట్ అయినా, ఇలా తప్పైనా, ఇవన్నీ ప్రశ్నలు పీడిస్తున్నాయి మనిషిని. ఇన్ని సమాధానాలు ఈశ్వరుడి దగ్గర దారి చూపించడమే కాక ఈశ్వరుని ఏం అడగాలి, ఏం అడగకూడదు, నీకైతే క్షేమం, ఈశ్వరుడు డైరెక్ట్గా మనతో మాట్లాడు, గురువే చెప్తాడు. ఈ గురు స్వరూపులైన మహర్షులు ఉన్నారే, వాళ్ళే మనకి శరణ్యం. వేదముల్లో మంత్రములు, సూక్తాలు అన్నీ కూడా వాళ్ళ ముఖం నుంచే మనకు వచ్చాయి. వాళ్ళ హృదయంలో బ్రహ్మ చెప్పి వాళ్ళకి వినిపించి ఉండవచ్చు, వాళ్ళకి శృతి కావచ్చు, మనకి శృతి కాదు. నా దృష్టిలో ఋషులకు శృతి, మనకు ఋషి ప్రోక్తం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. అపౌరుషేయం అంటాం, బాగుంది. ఎవరికి? ఋషులకు అపౌరుషేయం. వారి ఋషివాక్యం ఋషిముఖంగా వచ్చిన తర్వాత మనకి అది అపౌరుషేయంగా వచ్చిన సంక్రమించిన విద్యని వారు మనకి వారి ముఖంతో మనకు వచ్చింది. కాబట్టి మరి అపౌరుషేయమైన వేదం ఋషుల ముఖం నుంచి వచ్చిందంటే ఋషుల యొక్క మహత్వం ఎలాంటిది? భగవంతుడు తను తాను ఎరుకపరుచుకోవడానికి ఋషుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మహర్షుల యొక్క గొప్ప ఉన్నత స్థితి మనకి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను. అంతకు భాగవతం మా చిరంజీవి లక్ష్మీనారాయణ శాస్త్రి చక్కగా ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు ప్రస్తావన చేసి ఇంకా గ్రంథం రేపటి నుంచి చేయడానికి మొదలుపెట్టారు. భాగవతం, తెలుగు భాగవతం, సంస్కృత భాగవతం ముఖస్థంగా తీసుకున్నాడు. అనేక శృతి వాక్యాలు, వేదాంత వాక్యాలు ముఖస్థంగా ఉన్నాయి. వృత్తి చేత ఉపాధ్యాయుడు, జన్మచేత ఉపాధ్యాయ కుటుంబం. మరి ఎంత విజ్ఞానం ఉందో అంత భక్తి ఉంది. విజ్ఞానానికి భక్తికి సమన్వయం అయింది అతనిలో. వాళ్ళ నాన్నగారు అఖండమైన రామోపాసన చేసి తాను నిస్వార్థంగా విద్యా బోధన అందరికీ చేసి, అంటే వాళ్ళు ఇచ్చే కనీసపు జీతం ఏదో తీసుకుని ఇంటికి ఇచ్చేవారే తప్ప ఆ స్కూల్లో ఎంత టీచ్ చేసేవారో ఇంటి దగ్గర అంతకన్నా ఎక్కువ టీచ్ చేసేవారు, నయా పైసా పుచ్చుకోకుండా. వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి తన ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కొట్టి తాగుతుంది చెప్పేవాడు ఆయన. మంచి దొరకాలే కానీ వాడిని తాగుగట్టైనా చదువు చెప్పడమే. ఆ వృత్తి అంత సీరియస్గా తీసుకున్నారు ఆయన. ఏమీ స్వార్థం లేదు. ఆయన చేసిన రామోపాసన ఫలమే వీళ్ళు సంపూర్ణంగా ఇప్పుడు వాళ్ళలో మనకు కనపడుతోంది. విజ్ఞాన రూపంలో, మరి సంస్కార రూపంలో అనేక విధాలుగా కనపడుతోంది. పుణ్య రూపంలో కనపడుతుంది. కాబట్టి భాగవతం ఆయన చెప్తాను అంటే ఇప్పటి నుంచో పెండింగ్గా ఉంది. ఇది సప్తాహం ఈ యజ్ఞ సమయంలో 7 రోజులు ఆయన చెప్పేటట్టయితే నీకు అంతకన్నా మంచి రోజులు ఏమున్నాయి. భాగవత్ కథ ఇంటికి వచ్చి నాకు పుత్ర సమానుడు, నా బాబీ ఇతనేసి ఒకే సంవత్సరంలో పుట్టారు వీళ్ళు 53లో. కాబట్టి అతని యందు నాకు చాలా మమకారం ఉంది. చెప్తానంటే నాకు అతని నోటితో వింటే నాకు తృప్తిగా ఉంటుంది, బాగుంటుందని నన్ను శ్రమపడి వచ్చాడు. వాళ్ళు మొదలు ప్రస్తావన అయింది. కృష్ణభక్తి ప్రస్తావన వచ్చినప్పుడు గద్గత్ కఠం వస్తుంది అతనికి, అంత ఇమోషనల్గా చెప్తాడు. అనేక గ్రంథ పరిచయం కలగడం చేత అతనికి చెప్పినప్పుడు మనోహరంగా ఉంటుంది. ఇప్పటికీ నిన్న చెప్పిన కారణాల వల్ల ఋషుల చరిత్రే నాకు ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళ చరిత్ర తెలుసుకుంటే వాళ్ళ స్మరణ చేస్తే వాళ్ళ అనుగ్రహం కనుక మనకు కలిగితే మనలో మళ్ళీ ఆ చైతన్యం, ఆర్య చైతన్యం మళ్ళీ వస్తుందని వాళ్ళ ప్రస్తావన చేత, వాళ్ళ స్మరణ చేత ఆ చైతన్యం మనలో వచ్చిన రాగానే దారింటూ ఏర్పడుతుంది. దారిని చూపించేవారు కూడా వారే. కాబట్టి వాళ్ళని స్మరిద్దాం అనేటువంటిది నిన్న ఊరిగా నాకు భగవంతుడు నిన్న గురువు యొక్క నాకు కలగడం చేత ఆయన ఏదో నాకు జ్ఞాపకం చేసినట్టు తర్వాత దాని అర్థం ఏదోగా కానీ తర్వాత గోచరి మనుష్య బుద్ధికి వెంటనే గోచరించదు. తర్వాత అయినా గోచరిస్తే చాలా అదృష్టమే, సంతోషించాలి.
కాబట్టి నేను సాయంకాలమే ముందర అకారాత సూచికలో ముందర అగస్త్య మహర్షి చరిత్ర ఉంది కదా అని పురాణాల్లో అక్కడక్కడ మాటలు అనేవి తీసో చోట ఋషుల చరిత్ర ఆయన రాశారు. అది దగ్గర పెట్టుకుని వాళ్ళని స్మరణ చేస్తున్నాను. అగస్త్య మహర్షి యొక్క చరిత్ర అంతా అయిపోయింది. ఒక ఆయనని గురించిన 2 మహత్తులు, ఆయన మహత్తుని చెప్పారు. ఇంకొక 2 విషయములు ఇంకా ప్రస్తావించున్నాయి ఇక్కడ. పెట్టుకోవడం, కర్తవ్యాన్ని ఆలోచించాలి. ధనం సంపాదించవలసిందే, భార్యాపుత్రులను సుఖపెట్టవలసిందే, మనం కూడా మంచి అన్నం వస్త్రం సంపాదించుకోవాలి. ఇదంతా అధర్మం అన్యాయం ఏం కాదు, ఇది న్యాయంగా ప్రతివాడు చేయవలసిన పనే. కానీ ఎప్పుడూ కూడా అంతఃకరణలో ఒక అనిత్యత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే నిత్యం అనుకునే వాడి వలె ప్రవర్తించడమే అజ్ఞానం. మనిషి జన్మలో ఏ పని చేసినా సహజమే. అన్నం తినడం, నిద్రపోవడం, అన్నం సంపాదించుకోవడం ఇదంతా సహజం. ఇందులో దోషాలు ఏం లేవు. నిత్యమనే భావన చేస్తే చాలా పెద్ద తప్పులు చేస్తాం. అనిత్యమని లోపల ఎప్పుడూ ఒక గుర్తు పెట్టుకుంటూ ఉండేటట్టయితే కొన్ని తప్పులు మనం చెయ్యము, కొన్ని పాపాలు చెయ్యము, కొంత అహంకారాన్ని చంపుకుంటాము, ఆశ తగ్గుతుంది, ధనాశ చేత వచ్చినటువంటి అధర్మం మనలో రాదు, అనేక దోషాలు మనని విసర్జిస్తాయి. అలాంటి స్థితి ఆ పరీక్షితు యొక్క మన ఫలకంలో అతడి యొక్క అంతఃకరణలో చిత్తమందు అప్పుడే ప్రవేశించడం చేత సుఖమహర్షి బోధ మోక్షప్రదాయకమైంది. ఆయన విషయంలో చిత్తస్థితి అట్లా ఉంది అతడిది. ఆయనకి 7 రోజులు చెప్తే మానవజాతి మొత్తానికి 130 చెప్తుంది ఒక మ్యాథమెటికల్ ప్రిడిక్షన్. నిజమాబద్ధం అది ఎలా అయినా ఉండనేంటి, మనకి కరెక్ట్ యాటిట్యూడ్ ఏమిటంటే అనిత్యం అనే విషయాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుని అన్ని కర్మలు కూడా అన్ని ధర్మాలు కూడా మ్యాక్సిమం ఎఫిషియన్సీతో సిన్సియారిటీతో చేయాలి. ఎలాగా ఈ భూమి ఉంటుందో లేదో, నేను రేపటి నుంచి ఉద్యోగానికి ఎందుకు వెళ్ళాలి, నిద్రైపోతాను, అలాంటివి కాదు. ధర్మాన్ని చేసేటప్పుడు సునిశ్చితంగా బాగానే చేయాలి. ఆచరణలో లోపం రాకూడదు, ధర్మాచరణలో లోపం రాకూడదు. అనిత్యత్వాన్ని జ్ఞాపం పెట్టుకుంటే కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అయిపోతాయి, మనం విసర్జిస్తాయి. అందువరకు అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆ భాగవతం యొక్క మహత్తు సంపూర్ణంగా ఆయనకి లభించిందంటే కారణం వేరే ఉంది అని చెప్తుంది. మనకి కొంత మనోబుద్ధి చిత్తాల్లో ప్రవేశించి ఆ ధర్మాన్ని రేపు మన ఆచరణలో మార్పు తీసుకురాగలదని, అందుకని వినాలి భాగవతం. పరమాత్మ యొక్క మహత్తు అంటే వ్యాస మహర్షి ఏ ఘట్టమును పరమోత్కృష్టంగా ఎంచుకుని వర్ణించాడో అట్టి ఘట్టం ఇది భాగవతంలో. భక్తుల్ని రక్షించడం, గజేంద్ర మోక్షం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క మహత్తుని చెప్పాడు. కృష్ణ పరమాత్మ చరిత్రలో ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా అతన్ని ఏ విధంగా గుర్తించాడో ఆ సంఘటన వర్ణించారు. ఇందులో బ్రహ్మదేవుడు అజ్ఞానంలో ఉన్నాడని కాదు దాని అర్థం. అంటే బ్రహ్మదేవుడు కూడా మాయా ప్రపంచాన్ని సృష్టికర్తే కానీ యథార్థ వస్తువును ఒకడు సృష్టించేవాడు లేడు. ఉన్నది ఎప్పుడూ ఉండేది, ఒకప్పుడు లేకపోతే బ్రహ్మ కూడా సృష్టించలేడు. సృష్టి అంతా ఏమిటి? పరమాత్మ యందు అవిద్య యొక్క ప్రతిబింబం. కాబట్టి ఇది ఉందనుకునే వారికి ఉంది. ఒకవేళ ఈ సృష్టి ఇతపూర్వమే ఈశ్వరుని చేత మాయాశబలిత బ్రహ్మగా సంకల్పితమై ఉంటే ఆ కార్యాన్ని ఏ విధంగా ఈశ్వరుడు సంకల్పించాడో అట్లాగా సృష్టించి ఆ పని చేయడం అనేటువంటి ఉద్యోగంలోనే ఉన్నాడు తప్ప బ్రహ్మ స్వతంత్రమైన కర్త దానికి కాడు. ఆయనకు ఉండేటటువంటి ఈ భౌతికమైన ప్రపంచం మీద ఆయనకు ఉండేటటువంటి మహత్వము, అధికారము ఒకవేళ వినియోగించుకొని తాను సృష్టించిన మాయ వస్తువును మాత్రమే తాను మాయం చేయగలిగితే ఈశ్వర సంకల్పంలో పూర్వం ఉండినటువంటి ఏ జగత్తు ఉండవలనని సంకల్పించబడిందో అది అలా ఉండనే ఉంటుంది. దాన్ని అంతర్హితం చేయలేడు అతడు. అస్థిరమై మాయా స్వరూపం కలిగినటువంటి ఈ శరీరములు, ఈ పశువులు, ఈ జగత్తంతా ఉందే బ్రహ్మ దీన్ని ఒకవేళ తాను తన లోపలికి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నప్పటికీ అది అలా ఉండేందుకు ఈశ్వర సంకల్పమే అయి ఉంటే అది అలా ఉంటూనే ఉంటుంది. ఈ విషయము బ్రహ్మకి అవగాహన అయితే దీనికి తాను కారణం కాడు, నేను దీనికి కారణం కాదు, నా సంకల్పం చేతి సృష్టి నేను చేయటం లేదు, ఎవరి సంకల్పమో నేను ఎలాగ దానిని ఆ సంకల్పాన్ని ప్రతిబింబించేటటువంటి క్రియ నేను ఏది చేయవలనని నా యందు విధించబడిందో అట్టి విధిని నేను
విధి అంటాం బ్రహ్మకి. బ్రహ్మ కూడా పరమేశ్వర తత్వంలో ఆ బ్రహ్మ ఈశ్వరుడు విధించిన పరమ శివతత్వం, శ్రీ మహావిష్ణు తత్వం ఏదైతే ఉందో, సర్వకారణ కారణం ఏదైతే ఉందో అది ఎలా సంకల్పించిందో ఆ సంకల్పాన్ని విధివత్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ అన్నమాట. విధివత్ అంటే అలాగా కనబడేటట్టు దాన్ని నిర్మాణం చేసి దాన్ని ఏమవుతుందో ఆ పని అలా చేస్తూ ఉండేటువంటి అధికారమే తప్ప స్వతంత్రం అతడికి లేదని, అట్టి సర్వతంత్ర స్వతంత్రుడు పరమాత్మని చెప్పడమే ఇందులో ఉద్దేశం. కావ్యలక్షణం చేత బ్రహ్మను తాను ఈ విషయం తెలుసుకున్నానని బ్రహ్మ ముఖ్యంగా ఆ మాట చెప్పించడం చేత ఆ వస్తువు యొక్క ఉత్కృష్టత పరాకాష్ఠ చెంది బ్రహ్మదేవుడే ఇలా అన్నాడు అనేటటువంటి ప్రామాణ్యత ఏర్పడుతుంది ఈశ్వరతత్వానికి. ఏదైనా గొప్ప ఉత్కృష్టమైన విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు పార్వతి స్వామిని అడిగింది, స్వామి పార్వతికి ఇలా చెప్పాడట, ఇక దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అమ్మవారు అడిగితే స్వామి చెప్పాడు, బస్ అది సర్వప్రమాణం. ఇక దానిపైన అది సందేహించడమా, అది తప్పేమో అని ఆ క్వశ్చన్ పుట్టకూడదు. ఇది వ్యాసుడు తన మాటగా చెప్పాడు అనుకోండి, ప్రశ్నించవచ్చు. బ్రహ్మముఖం చేత చెప్పిస్తే బ్రహ్మే ఇలాగ పొరపాటు చేశానని ఒప్పుకున్నాడు. తాను చేసిన ఈ మాయా క్రియను తాను పొరపాటు చేత చేశానని చెప్పే విషయం బ్రహ్మ కూడా ఒప్పుకున్నాడు అని అందులో పరమ ప్రామాణ్యతను దానికి ఇవ్వడమే ఉద్దేశం. జరిగింది ఏమిటంటే గోపకులంలో ఉండేటువంటి పశువులు, గోపాలకులు వాళ్ళందరూ కూడా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంటికి వెళ్ళి మామూలుగా జీవనం చేయాలో వాళ్ళందరినీ అంతర్హితం చేసేసాడు. అయినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆ బ్రహ్మ వస్తువులో ఈ ప్రతిబింబించవలసినటువంటి జగత్తు ప్రతిబింబిస్తూనే ఉంది. ఏది నశ్వర పదార్థమో అది కూడా తాత్కాలికంగా కొంతకాలం ప్రతిబింబించి అంతర్హితం అవుతూ ఉంటుంది. అది అందులోంచే వస్తుంది, అందులోకే మళ్ళీ లయం చెందుతుంది. ఆ కాలగమనం, ఆ క్రియ ఆగలేదు. ఏది తన అసత్ పదార్థాన్ని సృష్టించి దాన్ని అసత్తుగా మార్చుకున్నాడు తప్ప సత్పదార్థాన్ని సృష్టించి దాన్ని వెనక్కి తీసుకోగలడా? తాను సృష్టించిందే అసత్తు, యథార్థం కాదు. అది లేకుండా కాసేపు తన అసత్పదార్థ సృష్టిని తాను పక్కన పెట్టి సత్పదార్థం ముందు అసత్పదార్థం యొక్క ప్రతిబింబం శాశ్వతంగా తాను లేకపోయినా ఎలా ఉంటుందో అది బ్రహ్మ తెలుసుకున్నాడు. కర్తృత్వం తన మీద పెట్టుకుంటాడు. ఈశ్వరుడు యొక్క లక్షణం ఏంటంటే సర్వానికి అతడు కర్తే కానీ కర్తృత్వ భావన లేనివాడు. అబ్సల్యూట్ రియాలిటీకి రిలేటివ్ రియాలిటీకి అది తేడా. బ్రహ్మదేవుడు చేసే సృష్టి రిలేటివ్ రియాలిటీ, అందువల్ల దానికి కర్తని నేను అనుకుంటాడు అతడు. సత్పదార్థం యొక్క వస్తువు యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు అలా ఉంటుంది, దాని మీద నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి ఈ జగత్ అంతా కూడా తాత్కాలికంగానే ఉంటుంది. తాత్కాలికమైన ఇటువంటి నాటకానికి ఒక కర్త, దానికి ఆడేవాడు, పాడేవాడు, నాటకం చేసేవాడు వాళ్ళందరూ కూడా మధ్యని వచ్చి వెళ్ళిపోతారు. ఒక నాటకం ఉంది, ఒక కర్త నాటకం రాశాడు, ఆ నాటకాన్ని కవి ఊహించుకుని రాశాడు. రాసిన తర్వాత అందులో 10 పాత్రలు ఉన్నాయి. ఆ 10 పాత్రలని వేషం వేసుకుని నటించేవాళ్ళు అనేక మంది. ఇవాళ ఒక సెట్టు ఆ 10 పాత్రలు వేషం వేసుకుని నటిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ 100 ఏళ్ల తర్వాత కూడా మరొకళ్ళు దాన్ని నాటకం ఆడవచ్చు. కానీ ఎవరు సంకల్పించారో, ఆ కవి ఎలాగ ఊహించి సంకల్పించి రాశాడో అదే చేస్తారు తప్ప పాత్రలు స్వతంత్రులు కారు, నటకులు స్వతంత్రులు కారు. కవి ఊహించినటువంటి పాత్రను యథాతథంగా నటించడమే వాళ్ళ కర్తృత్వం తప్ప వాళ్ళు స్వతంత్రులు కారు. ఆ పాత్రలు వాళ్ళు కారు, వాళ్ళ సృష్టి కాదు. వాళ్ళు ఆ పాత్రని అలా నటించి తమ ఉద్యోగాన్ని నిర్వహించుకుంటారు. బ్రహ్మాదులు కూడా అంతే అని తాత్పర్యం. అసలు నిజంగా లేనటువంటి వస్తువును కొంతకాలం సృష్టించి అది తను వెనక్కి తీసుకుంటే ఇంకేం ఉండదు. ఇది సృష్టి, గోపకుల్ని ఇలా సృష్టించిన వాడిని నేనే, ఈ మనుషులుగా ఈ శరీరాలతో ఈ గోవుల్ని వీటిని సృష్టించిన వాడిని నేనే కదా, నేను వీటిని వెనక్కి తీసుకుంటే అక్కడ ఏం ఉండదని అనుకున్నాడు ఆయన. వెనక్కి అపహరించగలిగిన శక్తి నేను సృష్టించాను కదా అనే భావంలోంచి వచ్చింది. ఆ భావం తీసేశాడు. నీవు సృష్టించిన వాడివి కాదు, నేను ఎలా సంకల్పించానో అలాగే నువ్వు చేస్తున్నావు. నీవు ఒకవేళ నేను రేపటి నుంచి సృష్టించను అంటావా, అప్పుడు కూడా ఇలా నడుస్తూనే ఉంటుంది. సృష్టించి వెనక్కి తీసుకుంటానంటావా, అప్పుడు నడుస్తూనే ఉంటుంది. నీవే నిమిత్త మాత్రం. ఆయనకి బ్రహ్మకి బ్రహ్మోపదేశం.
కాబట్టి అసలు ఈశ్వరుడికి లక్షణం ఎలా ఉందంటే నిర్గుణమైన పరబ్రహ్మ వస్తువులో అవిద్య యొక్క ప్రతిబింబం ఈశ్వరుడని. ఈశ్వరుడు తన రూపమే అవిద్య, ఆయనలో ఉండే తత్వం మాత్రమే సత్యం. లేకపోతే కృష్ణుడు పుట్టడం ఏమిటి, శరీరం పోవడం ఏమిటి, 125 సంవత్సరముల తర్వాత ఆయన పోయినాడనే చెప్తున్నారు కదా, పోవడం ఏమిటి? తత్వం ఉన్నదే శాశ్వతమైనటువంటి తత్వం, అది ఇప్పుడు అలాగే ఉంటుంది. ఏ రూపంతో ఆయన వచ్చాడో ఆ రూపాన్ని ఇప్పుడు ధ్యానిస్తే ఆ తత్వమే మనకి గోచరిస్తుంది. రాముడు యొక్క స్వరూపం మనం ధ్యానం చేస్తామా, రాముడు రాముడుగానే మనకు కనపడతాడు. కానీ పురాణం చెప్తుంది రాముడి శరీరం వెళ్ళిపోయిందని, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. బ్రహ్మ సృష్టించినటువంటి అతడు సృష్టించిన వాడు ఎవడో వాడు మళ్ళీ ఇంకోటి సృష్టిస్తే అది ఉండదు. బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి వస్తువు వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే. ఈశ్వరుడు తానే వచ్చినటువంటి ఏ సగుణ స్వరూపమైనా శాశ్వతమే. అది యథార్థమైన సత్యతత్వంతో వచ్చినటువంటి వేషం కాబట్టి కారణం చేత పరమాత్మ యొక్క వస్తు స్వరూపాన్ని బ్రహ్మ కూడా పొరపాటు పడవచ్చు అని శ్లాఘించడం వ్యాస మహర్షి యొక్క తాత్పర్యం. బ్రహ్మ త్రికాలవేది, కృష్ణ పరమాత్మ పుట్టబోతున్నాడని ముందరే తెలిసినవాడు. ఆయన పుట్టి నేను చేయలేని పని ఆయన చేస్తాడు, నేను చేయని పని ఆయన చేస్తాడు అని కూడా తెలిసినవాడే. అయినప్పటికీ సతసత్ వివేక సంపత్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో బ్రహ్మగారి లెవెల్లో అక్కడ కూడా ఆయనకి ఒక అవసరమైనటువంటి ఒక పరాకాష్ఠ, ఒక జ్ఞానం ఉన్నది. మన లెవెల్లో మనకి కావాల్సిన జ్ఞానం ఎలా ఉంటుందో ఒకటి ఉందో, బ్రహ్మకు కూడా ఈ సృష్టి యొక్క రహస్యం ఏదో తెలుసుకుని తాను నిమిత్త మాత్రుడని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఆయనకు ఉంటే అతడు కర్తృత్వ భావన లేని పరమాత్మతో సమైక్యం పొందుతాడు ఆ బ్రహ్మ ఆయన. లేకపోతే సగుణ బ్రహ్మ మాత్రమే అయి తనకి జ్ఞానానికి అవధి మాత్రం ఉంటుంది. తన లోకంలో తన జ్ఞానం ఉంటుంది తప్ప తన కారణాన్ని గురించిన జ్ఞానం ఆయనకు ఉండదు. అటు వారికి కూడా పరమాత్మ వస్తువుకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వస్తువు అది. కృష్ణ అవతారం అట్లాంటిది అని చెప్పి తాత్పర్యం అది. ఇంకొకటి ఏం జరిగిందంటే ఆయన్ని జారుడు చోరుడు అన్నారు. భర్తల రూపంలో కూడా ఉన్నాడు ఆయన, పుత్రుల రూపంలోనూ ఉన్నాడు, గోవుల రూపంలోనూ ఉన్నాడు. భార్యలకి తెలియదు, తల్లులకి తెలియదు, దూడలకి తెలియదు, అన్నీ అతడే. అలాగా 16,000 గోప స్త్రీలకు అతడు భర్త అయినాడు అంటే ఆ కాలంలో అది సత్యమైంది అని చెప్తారు. లేకపోతే బాల్యావస్థలో 12 సంవత్సరముల వయస్సులో ఆయన ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఆయనకి వీళ్ళందరూ భార్యలు అంటే అర్థం ఏంటి? 12 సంవత్సరాల పిల్లవాడికి అక్కడ లేని వెళ్ళిపోయినాడు కదా. అది స్త్రీలతో కాపురం చేసే వయస్సు అది కాదు. కానీ అది ఎలా సత్యమైంది అంటే ఈ సంవత్సరంలో భర్త వేషంలో కూడా అతడే ఉండడం చేత అది సత్యం అని చెప్పి 16,000 గోప స్త్రీలకి కూడా భర్త కూడా అయినాడు అంటే ఇలాగా. అది భర్తృభావన, పుత్రభావన, ఏకకాలం పశుభావన, ఏకకాలం ముందు ఉన్నవాడికి ఏది కాదని అర్థం. ఈ భావన అవతల వాళ్ళకే కానీ తనకి కాదు. ఆ స్త్రీకి భర్తగా గోచరిస్తున్నాడు, మరో స్త్రీకి కొడుకుగా కనపడుతున్నాడు, ఆవుకి దూడగా కనపడుతున్నాడు, దూడగా ఆవుగా కనపడుతున్నాడు. అలా విశేషం. భాగవతాన్ని ఎంత చెప్పినా చెప్పడానికి యోగ్యమైన వస్తువు అది. చెప్పినట్టు బ్రహ్మస్తోత్రం చాలా ఉత్కృష్టమైనది, ఎన్నో విషయాలు చెప్పాడు. సారాంశం ఏంటంటే అట్టి పరమాత్మ వస్తువుని ఎలాగూ తెలుసుకోవడం సాధ్యమే కాదు. కాబట్టి పరమాత్మని ఎవరు తెలుసుకోగలరు? ఎవరు తెలుసుకోలేరు. పరమాత్మ సగుణ స్వరూపంలో మనవలే ఒక మానవ అవతారంలో వచ్చినప్పుడు దాన్ని ప్రేమిస్తే చాలు అన్నారు. తత్వం నీకు తెలుసుకునే ప్రయత్నం చేస్తావా? నువ్వు ఎంత కసరత్తు చేసినా నీ బుద్ధికి అందదు, నీ పాండిత్యానికి అసలు అంతే. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు గానుగెద్దులాగా. మధ్యలో నువ్వులు నలుగుతూ ఉంటాయి, నూనె వస్తూ ఉంటుంది, దానికేమో అంత పొడుగు కర్ర కట్టి చుట్టూ తిప్పుతాడు దాన్ని. ఎంత తిరిగినప్పటికీ నువ్వుల్లో నూనె రాలినప్పటికీ దాని రుచి దానికి తెలియదు. అలాగే సద్వస్తు ఒకటి ఉంటుంది, దాని చుట్టూ వ్యాఖ్యానాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం, కానీ దాని దగ్గరికి వెళ్ళలేం. దాని వాసన అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది, అదేమో తెలిసిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ వాసన చాలా రుచిగా అనిపించి బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడు పొందలేదు, అది పొందబడే వస్తువు కాదు, దానిని గురించిన యోచన చేయబడే వస్తువు. కాబట్టి పరమాత్మ సగుణ స్వరూపంలో ఉండేటప్పుడు ప్రేమించడమే నీ కర్తవ్యం. ప్రేమ ద్వారా అతన్ని పొందు. ప్రేమ భక్తి రెండు తేడా లేదు, ఒకటే. అలాగ భక్తిభావం అంటే దానిని వదలకుండా ఉండలేనటువంటి ప్రేమ. మనుషుల్లో ఈ ప్రేమ భక్తి సహజంగా అందరికీ ఉన్నాయి. భర్తకి భార్య మీద ప్రేమ ఉంటుంది, సేవకుడికేమో రాజు తన నాయకుడి పైన భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. భక్తి, ప్రేమ, విశ్వాసాలు అన్నీ కూడా మనుషులు సహజంగా మరొక వ్యక్తి యందు ఆరోపించబడుతూ ఉన్నటువంటి విషయములే.
పరమాత్మను పొందవలే అంటే మనలో లేనటువంటి ఒక కొత్త గుణాన్ని సంపాదించుకోవాల్సిన ఆవశ్యకత లేదు. నీలో సహజంగా మానవుడిగా ఏ ఏ లక్షణములు ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని నువ్వు భగవంతుని చేరవచ్చు అని తాత్పర్యం. యోగాభ్యాసం చేయాలి అంటే నిద్రను చేయించాలి, కాళ్ళు చేతులు నొప్పులు లేకుండా ఉండాలి, కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం, పద్మాసనం వేసుకోవడం కష్టం చేసుకోవాలి, ప్రాణాయామం చేయాలి, ఊపిరి బిగబడడం చేత కావాలి. ఇలాగా మన దగ్గర ఇప్పుడు ఇది వరకు లేనటువంటి కొన్ని కొత్త లక్షణాలని సాధన చేసి సంపాదించుకోవాల్సి వస్తుంది. ఏ మార్గంలోనైనప్పటికీ కూడా మన దగ్గర లేనటువంటివి కొన్ని సంపాదించుకుని అది మార్గాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ అలా ఏమీ లేదు. ఈ భక్తి మార్గంలో యథాతథంగా ఉన్నవాడు ఉన్నట్టుగానే ఇప్పుడు భార్యను ప్రేమిస్తున్నావు, నీ ధనాన్ని ప్రేమిస్తున్నావు, నీ ప్రభువుకి నువ్వు సేవకుడిగా ఆయనకి విశ్వాసంతో ప్రవర్తిస్తున్నావు, భక్తితో సేవ చేస్తున్నావు. ఇంకెవడికో ఈ లక్షణాలనే ఈశ్వరపరం చెయ్యి. ఈశ్వరుని ప్రేమించి ఈశ్వరునికి దాసుడు అని దాసోహం అని చెప్పి ఆయన దగ్గరను, నీవు నా భర్తవు, నీవు నాకు పుత్రుడు, నీవు నాకు జయం, నువ్వు నీకోసం నేను బతుకుతున్నాను అని ఈశ్వరుడితో అను. ఇంకా దేంతోనో అంటూనే ఉన్నావు. ఈ గుణం నీలో ఉండనే ఉన్నాయి. ఉన్న లక్షణములనే వాడుకుని ఈశ్వరుని చేరుకోమని చెప్పి భాగవతం చెప్తుంది. ఆ కారణం చేతనే శిశువులు పశువులు కూడా ఆయన్ని పొందాయి. గజేంద్రుడు పశువు, ప్రహ్లాదుడు శిశువే, ధ్రువుడు బాలుడే, వీళ్ళందరూ గోపికలేమో శిశువులతో పశువులతో సమానమైనటువంటి అజ్ఞానంలో ఉండే సామాన్యులు. పాపం వాళ్ళేం పండితులు గారు, యోగులు గారు. అంటే జీవలక్షణంలో ఉండేటువంటి సహజమైన గుణములే ఈశ్వరుని చేరడానికి సమర్థవంతములు అని దాని తాత్పర్యంగా రూఢిగా చెప్తున్నాడు. చాలామంది అనుకోవడం ఏంటంటే ఈశ్వరుని చేరడం నా వల్ల ఎలా అవుతుంది? అలా ఏమీ లేదు. నీలో ఏమేమి గుణములు ఉన్నాయో వాటి ఎందే ఈ గుణములే ఈశ్వరుని ఎందు ఆపాదించుకో. నీవు ఉన్న స్థితిని వదిలిపెట్టి లేని స్థితిని పొందవలసిన పని ఏం లేదు. ఉన్న స్థితిలోనే అతన్ని పొందవచ్చని తాత్పర్యం. ఋషి చరిత్రలో అష్టావక్రుడి చరిత్ర వచ్చింది, బాగానే ఉంది. ఈ అష్టావక్రుడికి కృష్ణావతారానికి కొంచెం సంబంధం చివరికి ఏర్పడింది. మహర్షి చరిత్ర అయింది, ఏర్పడింది. కృష్ణ చరిత్రకి నిన్న కూడా భాగవతంతోనే సంబంధం ఏర్పడింది. ఏదో కథ చివరికి గజేంద్ర మహర్షుల్లో ఆ మహర్షి శాపంతో గజేంద్రుడే పుట్టాడు. అందువని అది మళ్ళీ భాగవత కథకి వెళ్ళి పరిణమించింది. ఇందులో కూడా అలాగే ఉంది. ఏకపాదుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు అఖండమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన భార్య సుజాత అనేటువంటి ఒక ఆవిడ చాలా ఉత్తమ ఇల్లాలు, భర్త సేవ చేసింది, చాలా పుణ్యం చేసుకున్నారు వాళ్ళు. ఆయన అనేక మంది శిష్యులకు వేదములు వేదాంగములు చెబుతూ ఉండేవాడట. ఈ ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు అనేక మంది శిష్యులకు వేదం చెప్తున్నాడు. కొంతకాలానికి ఆయన భార్య సుజాతాదేవి గర్భవతి అయింది. సరే, సంతోషంగా ఉన్నారు. ఆ కుర్రవాడికి లోపల శిశువుకు 3వ నెల వచ్చింది, గర్భవతి, 3వ నెల గర్భం. ఈ బ్రాహ్మణుడు అందరికీ వేదం చెబుతూ అలా కాదురా మళ్ళీ అను అని చెప్పి వాళ్ళని స్వరం దిద్దుతో వాళ్ళని విసిగిస్తూ రోజుకి 18 గంటలు పాఠం చెప్తున్నాడు ఈయన. ఆ గర్భంలో ఉండే పిల్లవాడు పక్కు నవ్వేట. ఏమిటి మూఢత్వం, ఇన్ని మాటలు చెప్పాలా శిష్యులకి? నువ్వు 18 గంటలు వేధించి చావగొట్టి చెప్తున్నావు. నీవు సరైన గురువు అయితే ఒక్క మాట చెప్తే వాళ్ళకి తెలియాలి కదా అని, వాళ్ళు సరిగా అనాలి కదా అని ఆక్షేపించాట తండ్రిని. కడుపులో ఉండగానే అనేటప్పటికీ ఆయన కోపం వచ్చింది. శాస్త్రవేత్త, వేద వేదాంగంలో చదువుకున్నవాడు, తపస్వి కదా ఆయన కోపం వచ్చింది. ఎవడు కడుపులో పుట్టకుండా ఇది గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది అంటారు. అదే మాట. ఒరే, నువ్వు ఇంత వక్ర భాషణ చేస్తావా? నేను పాఠం చెప్తుంటేను నా అంతవాడు, నువ్వు 8 వంకర్లతో పుడతావు, నీకు అదే శిక్ష అన్నట్ట. ఆ కారణం చేత ఆయన పుట్టినప్పుడు శరీరం 8 వంకరలుగా ఉంది. అష్టావక్రుడు అని పేరెట్టారు ఆయనకి. కానీ పుట్టుకతోనే సమస్త వేద విజ్ఞానం నిధిగా పుట్టాడు ఆయన. అంతకుముందు ఏం జరిగిందంటే, ఆవిడ నిండు చూలాలు ఇక పురుడు పోసుకుంటుంది. ఆ సమయంలో భర్తను అందిట, ఏమంటే మనకి పురుడు ఖర్చు చాలా కావాలి కదా, జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆయన పరిపాలిస్తున్నాడు ఆ దేశాన్ని అప్పుడు, మిథిలా నగరానికి రాజుని ఇంత డబ్బు అడిగితే ఏంటి అందిట. మళ్ళీ అదే కథ. ఏదో ధనమైనా సంపాదించి తీసుకురండి, అడుక్కురండి, లేకపోతే ఎట్లాగా ఈ పురుడు పోసుకోవడం, పిల్లవాడిని పెంచడం ఎలాగా, మన దగ్గర ఏమీ లేదు కదా, శిష్యులే ఉన్నారు
వాళ్ళు యాయావరు ఊళ్ళోకి వెళ్ళి ఇంత అడుక్కుని వచ్చుకుంటారు, మన దగ్గర ఏం లేదు కదా, ఎలాగా పిల్లవాడి కంటే ఎన్నో కావాలి కదా అని అందిట. అలాగే అని చెప్పి జనక చక్రవర్తి రాజు కొలువుకి వెళ్ళాడు. ఆయన జనక మహారాజు అడిగాటేని, ఏమిటయ్యా నువ్వే ధనం కోసం వచ్చావు, బాగుంది, ఏమిటి నీ విద్య, నీ అధికారం ఏమిటి, నీ ఎలాంటి విజ్ఞానం నీకు ఉందని అడిగితే, నేను వేదాంగములను చదువుకున్నాను, సంపూర్ణంగా తత్వాన్ని తెలుసుకున్న వాడిని, అది ఇదని చెప్పాడు. సోత్కర్ష కొంచెం గట్టిగా చెప్పుకున్నాడు తండ్రి గురించి. ఆ రాజు అన్నాడు, అయితే మా దగ్గర ఆస్థాన విద్వాంసుడు వంది ఉన్నాడు, ఆ వందితో నువ్వు వాదించి నీవు మహాపండితుడు అని చెప్పి రుజువు చేసుకుంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలని సత్యమని తెలిస్తే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు. ఆ వంది వరుణదేవుడు కొడుకు, ఆస్థాన విద్వాంసుడు, వాడు మహాపండితుడు. వాడితో ఈ బ్రాహ్మణుడు మాట్లాడి వాదంలో ఆ పై సమాధానం చెప్పలేకపోయినాడు. కండిషన్ ఏమిటంటే, వందితో వాదంలో గెలవకపోతే అక్కడ చెరువు నీళ్లు తవ్వించారు, అందులో కూర్చోవాలంతే, జలమధ్యద దాని పేరు. అంటే ఆయన కాసార దగ్గర కూర్చోవాలి నీళ్ళలో, అంతే పని, శిక్షది. నేను పండితుడిని అహంకరించి వచ్చినందుకు శిక్ష, ఓడిపోతే. ఈ బ్రాహ్మణుడు మళ్ళీ ఇంటికి రాలేదు. ఇల్లాలి ఎలాగో తంటాలు పడి కన్నది అష్టావక్రుణ్ణి, పుట్టింటికి వెళ్ళింది పాప. ఇంట్లో కూర్చున్నాడు. శ్వేతకేతు అనేటటువంటి ఋషి ఇతడి మేనమామ, ఈ సుజాత అన్నగారు. అతడు పండితుడు, మహర్షి. ఆయన శిక్షణలో ఈ మేనల్లుడిని పెంచాడు. విద్యాభ్యాసం బాగా చెప్పాడు. వేదాంగములు ఇతడు నేర్చుకున్నాడు. అయితే పుట్టిన తర్వాత తండ్రిని చూడకపోవడం చేత మేనమామే తండ్రి అనుకుంటున్నాడు. పొరపాటు ఏమిటంటే, ఉద్దాలకుడు అనేటువంటి ఋషి ఉన్నాడు, అతడి సుజాత తండ్రి, అంటే ఇతడి తాత మాతామహుడు. ఇతడి సుజాత తల్లి ఉద్దాలకుని భార్య. ఆవిడ కూడా ఈతడు పుట్టిన సమయానికి ఆవిడ ప్రసవించి ఇంకో కొడుకుని కంది. ఆ కొడుకు పేరు శ్వేతకేతు, అంటే మేనమామ. శ్వేతకేతు మేనమామే, ఇతనితో పాటు అక్కడ పుట్టాడు. అక్కడ వీళ్ళిద్దరికీ ఉద్దాలకుడు బోధ చేస్తున్నాడు. కొడుక్కి మనవడికి ఆయన విద్య చెప్పాడు. ఈ శ్వేతకేతు అన్నగారని అనుకుంటున్నాడు ఇతడు. ఆ తండ్రి ఉద్దాలకుడేమో తండ్రి అనుకుంటున్నాడు. తాతని తండ్రి అనుకుని పెరిగాడు. పిల్లలు కదా, వాళ్ళు ఏదో దెబ్బలాడుకుంటున్నప్పుడు శ్వేతకేతువుకి తెలుసు వీడు తన అక్క కొడుకని, తన సోదరుడు కాదని. ఏదో పిల్లలు దెబ్బలాటలో మేము తండ్రి దగ్గరికి పోరా, ఇక్కడ ఎందుకు మా ఇంట్లో ఉన్నాం అన్నాడు వాడు. తన తండ్రి వేరే ఉన్నాడని తెలియక తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి నా తండ్రి ఎవడు, ఎక్కడున్నాడు అంటే ఆవిడ చెప్పేది, నాయనా నీకు తెలీదు, నువ్వు పుట్టడానికి ముందుగానే రాజస్థానానికి ధనం కోసం వెళ్ళి వందితో వాదించి శిక్ష పొంది అక్కడ ఆయన కొలువులో శిక్షలో ఉన్నాడు అని చెప్పింది. నేను వెళ్ళి తండ్రిని విడిపించుకొస్తాను అని అష్టావక్రుడు ఆ రాజస్థానానికి వెళ్ళి ఈ మేనమామైన శ్వేతకేతుడు సమవయస్కుడు శ్వేతకేతువుని కూడా తీసుకుని మళ్ళీ వాళ్ళు స్నేహంగానే ఉన్నారు, వెళ్ళాడు. ఉద్దాలక మహర్షి చెప్పిన జ్ఞానం అమోఘమైనటువంటి మహాపండితుడు, ఆయన గొప్ప జ్ఞాని, ఆయన చెప్పాడు తాత. ఆ విద్యతో అక్కడికి వెళ్ళి, అంటే ద్వారపాలకులు అడ్డగించారు, దేవస్థానానికి నీలాంటి పిల్లల్ని పంపించకూడదు, లోపలికి వెళ్ళకూడదు, మీరు పెద్దలు బ్రాహ్మణులు పండితులైన వాళ్ళు వెళ్ళాలి, ఏదైనా పాండిత్య విషయం వస్తే సభలో చెప్పాలంటే మిమ్మల్ని లోపలికి పంపించకూడదు, వయోవృద్ధులే వెళ్ళాలని ఏదో అన్నారు వాళ్ళు. అంటే ఇదేమి రాజాస్థానం, వయసు చూసి పండితులు అనుకునే ఆస్థానమా ఇది అని తిరస్కరించి అష్టావక్రుడు వయస్సుకి జ్ఞానానికి సంబంధమే లేదు అని చెప్పి రూఢిగా, ఆ ద్వారపాలకుడు కూడా పండితుడే, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ద్వారపాలకుడు వెంటనే గ్రహించాడు వీడు సామాన్యుడు కాడని. చిన్నవాళ్ళు బ్రహ్మతేజస్తో ఉన్నవాళ్ళు పండితులు, ఇద్దరు పిల్లలు వచ్చారు, నేను వాళ్ళని ప్రవేశపెడుతున్నానని చెప్పి రాజుగారి దగ్గరికి మనవి చేసి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు అన్నాడు, ఏమిటి మీరు పండితులా, బ్రహ్మణ్యులా మీరు? అవును, నీ ఆస్థాన విద్వాంసుడైన నీ గురువు అయినటువంటి వందితో వాదించడానికి వచ్చాము మేము అన్నాడు. అలాగా, శిక్ష ఏమిటో నీకు తెలుసా? అవును, ఏముంది,
జలాశయంలో కూర్చోబెడతారు, అంతే కదా, నాకు తెలుసు అన్నాడు. ఆ ఆస్థానంలో అనేక మంది పండితులు, జ్ఞానులు, మునులు, యోగులు ఎంతోమంది ఉన్నారు. ఈ 8 సంవత్సరముల వయసు కలిగిన అష్టావక్రుడు వందితో వాగ్వాదానికి దిగి సృష్టిలో ఉండేటువంటి సత్యములను వంది ముందర ఒకటి చెప్తే దాని పై సత్యం ఇంకొకటి చెప్పాలి తాను. అది అక్కడ పందెం. 1 అనే సంఖ్య ఏమేమి చెప్తుంది సృష్టిలో, పరమసత్యాలు చెప్పాలి. 1 తాను చెప్పిన తర్వాత సంఖ్య 2 సృష్టిలో ఉండే ఏ పరమ సత్యములు చెబుతుంది ఈ సంఖ్య, అది తను చెప్పాలి. దాని తర్వాత 3 అనే సంఖ్య అతడు తీసుకుంటాడు వంది. సృష్టిలో ఉండే పరమ సత్యాలు ఏమిటి? 3. వేటిని గురించి 3 సంఖ్య చెబుతుంది అతడు చెప్తాడు. తర్వాత 4 ఏదో తను చెప్పాలి. ఈ ప్రకారంగా ఎక్కడైతే ఆ పై సంఖ్యను గురించి అవతల వాడు చెప్పలేకపోతాడో అతడు ఓడిపోయినట్టు. అష్టావక్రుడు ఆ వాదంలో మాటలు ఇక్కడ రాశారు. ఏం అంటే అన్నట్ట, ప్రజ్వలించేది అగ్ని ఒకటే, సూర్యుడు ఒకడే, శివుడు ఒక్కడే సర్వవ్యాపి అని 3 ఒకటో సంఖ్యకి సంబంధించిన 3 పరమసత్యాలు చెప్పాడు. ఇప్పుడు 2 సంఖ్య చెప్పాలి. ఇంద్రాగ్నులు 2, నారద పర్వతులు 2 దేవతలు, ఆశ్వినేయులు 2 రూపవంతులు, భార్యాభర్తలు 2 సంసార మూలం అని చెప్పి 2 సంఖ్యని నిరూపించాడు. శాశ్వతమైన సత్యములై ఉండాలి. అలాగా ఈ ప్రకారంగా 12వ సంఖ్య వరకు చెప్పుకుంటూ వెళ్ళారు. 12వ సంఖ్యకి ఏదో ఈయన చెప్పాడు, అష్టావక్రుడు చెప్పితే ఆ 13వ సంఖ్యకి వంది చెప్పలేకపోయాడు. ఓడిపోయాను, జీతోస్మి అన్నాడు. అరుణకుమారుడైనటువంటి వంది నీకేం కావాలని అడిగితే నా తండ్రిని విడిపించుకోవడానికి వచ్చాను, శిక్షలో ఉన్నాడు అంటే అని. ఇంకోటి ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు ఇదివరకు నిర్ణయించిన ధర్మం ప్రకారం ఈ వందిని ఆ చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటికి పంపించి నాతో పంపించండి అన్నాడు. అంటే ఆ వంది అన్నట్ట, ఊరికే అదొక వంక, ఇలాగ చాలామందిని నేను బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి వాదంలో గెలిచి వాళ్ళ మహాత్మ్యం నేను తెలుసుకున్నవాడిని వాళ్ళు నిజంగా శిక్ష వేయలేదు. నా తండ్రి అయిన వరుణదేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు, దానికి ఋత్వికులు దొరకటం లేదు. అందుకని ఇలాగ ఆకర్షించి వీళ్ళని ఓడగొట్టి అక్కడికి పంపించి అక్కడ యజ్ఞం సక్రమంగా జరిగేటట్టు చూస్తున్నాను. అయ్యా నీ తండ్రి వరుణదేవుడు యజ్ఞంలో ఉన్నాడు చూడు అని చెప్పి ఆయనకి పిలిపించి సన్మానం చేసి ఇచ్చాడు. అలా ఆ కారణం చేత వందిని నేను క్షమిస్తున్నానన్నాడు అష్టావక్రుడు. 8 ఏళ్ల పిల్లవాడు వందిని క్షమించి వదిలిపెట్టాడు. ఆ ప్రకారంగా అష్టావక్రుడు లోక విఖ్యాతుడైనాడు. అప్పుడు అలాగే ఉండగా ఇంకా తపస్సులు చేసుకున్నాడు, బాగా వేదాంగములను చదువుకున్నాడు, సృష్టిలో అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తండ్రి శిక్షణలో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి వివాహకాలం ఆసన్నమైంది. ఎవరు చేసుకుంటారు? 8 వంకరలతో ఉండేవాడిని చేసుకుంటారా? బాగా ఉండేవాడిని చేసుకుంటారు, లేదు సంపాదన లేకపోతే. సంపాదన లేదు, అష్టావక్రుడు ఎవరు చేసుకుంటారు? ఆయన వెళ్ళి నాకెందుకు పెళ్ళి, నన్ను ఎవరు చేసుకుంటారు అనుకుని ఒక చెరువు మీద నీళ్ల మీద ఎలా హాయిగా విశాలంగా చాపేసి కూర్చున్నాడు. సిద్ధుడు కదా, పెద్ద కాసారానికి చెరువు దగ్గరికి వెళ్ళి మధ్యలో కూర్చుని తపస్సు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని, ఉత్కృష్టత, తపో బలాన్ని తెలిసినటువంటి అప్సరసలు వచ్చి ఇంద్రుడు పంపించాడు, ఆయనకి సేవ చేయండి మీరు అని. వచ్చారు రంభాది అప్సరసలు వచ్చి ఆయన చుట్టూ నాట్యాలు అవి ఇవి చేస్తారని చెప్పేసి బాగుంది మీరందరూ వచ్చారు, పాడారు, ఆడారు, చాలా బాగుంది, వెళ్ళండి అన్నాడు. ఆయనకేమీ మనసు చెల్లించలేదు. నీవు చాలా మహాత్ముడు అని ఇంద్రుడు చెప్పాడు, అయితే మాకు వరం ఇవ్వగలవా అని అడిగారు. అలాగే అడగండి అన్నాడు. మమ్మల్ని శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకోవాలి. విష్ణువు ఈ చేతిలో ఉంటాడా? ఏది ఇంపాసిబుల్ అది అడగడం. ఓహో నన్ను వీళ్ళు పరిశుద్ధడానికి వస్తున్నారు, ఎవరిని అడగడానికి, ఎవడు ఇవ్వడానికి వీలైన వరం విష్ణువు తప్ప. అలాగా, ఈ కోరిక నెరవేరుతుంది, వరం ఇస్తున్నాను. ఎలాగంటే భవిష్యత్ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తాడు విష్ణువు, మీరందరూ ఆయన భార్యలుగా ఉంటారు ఆ కాలంలో, ఆ జన్మలో ఆ కోరిక సిద్ధిస్తుంది అని వరం ఇచ్చాడు ఆయన. ఇది బాగానే ఉంది. అయినా సరే ఆయన వక్ర మూర్తిని చూసి వెళ్ళిపోతా, నమస్కరించి వెళ్ళిపోతా నవ్వారు. ఆయన రూపాన్ని చూసి ఆక్షేపణగా నవ్వారు. చాపల్యం అప్సరసలు కదా. చూసి నవ్విన తర్వాత ఆయన అన్నాడు,
వరం నా దగ్గర అడిగి తీసుకుని నన్ను చూసే నన్ను ఆక్షేపించి నవ్వుతున్నారు మీరు, కాబట్టి దీనికి ఒక శిక్ష కూడా అనుభవిస్తారు మీరు. కృష్ణ పరమాత్మ మీరు ఉండగానే ఆయన అవతారం తాలించి వెళ్ళిపోతాడు. ఆయన భార్యలుగా ఉండినటువంటి మీరు వైధవ్యమే కాకుండా సామాన్యమైన నిషాదులు దోపిడి దొంగల చేతుల అవమానం పొందుతారు మీరు అని ఆయన శపించాడు. ఆ కారణం చేత కృష్ణ పరమాత్మ ఆయన అవతారం చాలించిన తర్వాత అర్జునుడు ఆ కృష్ణుడి యొక్క భార్యలని అంతఃపురంలో కాంతల్ని అందరినీ తీసుకుని పెడుతుంటే దోపిడి దొంగలు వచ్చి వాళ్ళని ఎదుర్కొని దోచుకుంటారు అందరినీ, వాళ్ళ నగల్ని ధనాన్ని. అర్జునుడు వాళ్ళని ఏమీ జయించలేకపోతాడు. ఇది అష్టావక్ర శాపం. అది ఆయన మహత్తు. అష్టమనుషుల్లో వాళ్ళ వెళ్ళి వేరే అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి, అష్టమనుషులే కాక. అష్టమనుషులు వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళు ప్రాయోపవేశం, ఒకరు యోగంతో శరీరాన్ని వదిలిపెట్టారు, అలా చేశారు. వీళ్ళు ఈ అప్సరసలు ఆయన భార్యలుగా ఉన్నవాళ్ళు చాలామంది. ఆయన అప్పుడు అష్టావక్రుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఆజన్మాంతం బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించు, అష్టావక్రుడు నాకు వివాహం ఎలా అవుతుంది అని తండ్రిని అడిగాడు. తండ్రి ఏం చేశాడంటే, నాయనా నీ అష్టావక్రత్వానికి నేనే కారణం, ఏదో క్రోధంలో నువ్వు 8 వంకరలతో పుట్టమని నేను చెప్పించాను. కడుపులో ఉన్నప్పుడు నువ్వేదో నా బోధన పద్ధతిని ఆక్షేపించడం చేత కోపం వచ్చి ఆ పని చేశాను. నీ వంటి మహాత్ముడు నా కడుపును పుట్టడం నాకే గర్వకారణం, కానీ నా తపోబలంతో నీకు ఈ అష్టవంకరలు తీరుస్తాను నాయన. యోగ్యుడివై అందమైన శరీరంతో నువ్వు మంచి వివాహం చేసుకొని మంచి స్త్రీని వివాహం చేసుకుని సుఖపడవచ్చు అని వరం ఇచ్చి నదిని చూపించాడు. ఆయన నెత్తి మీద చేయి పెట్టి ఆశ్రయించి నువ్వు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా అన్నాడు. అంతే. తన తపస్సు ఆ నీళ్లలో ధారపోశాడు తండ్రి. ఆ నీళ్లలో అతడు స్నానం చేసి యువతలకు వచ్చేటప్పటికి అష్టవంకర్లు పోయి సుందర విగ్రహం అయిపోయింది. ఆ వక్రత్వం పోయింది ఆయనకి. ఆ తర్వాత అతడు వివాహం చేసుకున్నాడు. చిరకాలం అనేక మందికి బోధ చేశాడు. ఆ జనక మహారాజు కులులో అతడు చెప్పినటువంటి సద్వస్తువుని గురించినటువంటి మోక్ష విద్యని గురించినటువంటి ఉపన్యాసం ఏదైతే ఉందో అదే అష్టావక్ర సంహిత అనే పేరుతో ఉంది. నిర్గుణమైన బ్రహ్మవస్తువును ప్రతిపాదిస్తుంది. అది దానికి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఒక మార్గము గమ్యస్థానం ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇదివరకే మనం మాట చెప్పుకున్నాం సుదీర్ఘంగా ఉన్నాడు ఉపన్యాసాలు. బ్రహ్మవస్తువుని చేరడానికి నీవు బ్రహ్మేతర పదార్థం అయితే నువ్వు ఎన్నడూ చేరలేవు. బ్రహ్మేతర పదార్థం కాబట్టి నువ్వు బ్రహ్మం అన్నమాట. చేరడం అనేది ఎరైజ్ అవుతుంది. రెండే బ్రహ్మ కాని పదార్థమా నీవు బ్రహ్మను ఎప్పుడు చేరుకోలేవు. నువ్వు బ్రహ్మవే అయితే చేరుకోవడం ఏమిటి? మిథ్యాభూతమైన శరీరము, మిథ్యాభూతమైన మనస్సు, ఇంద్రియములు ఇవేమో మనని బాధిస్తున్నట్టు ఒక భావన, ఇవేమో అక్కడ ఈశ్వరుని చేరుకుంటాడు అనేటటువంటి ఒకనొక గమ్యస్థానానికి ఒక కల్పన, అందుకొరకే ఒక మార్గాన్ని కల్పించుకోవడము, ఇవన్నీ కూడా మిథ్య అయినప్పుడు సర్వసాధనలు మిథ్య మాత్రమే అవుతాయి. ఇదివరకు వివరంగా చెప్పుకున్న ఒక మాట. అష్టావక్ర సంహితలో ఏది కూడా గమనగమ్యాలే లేవని, అంతా బ్రహ్మమయమే అని చెప్పి ఆయన చెప్తాడు. ఆ సంహిత కూడా ఉంది మన దగ్గర. అష్టావక్ర గీత ఒకటి ఉంది, సంహిత ఒకటి 2 ఉంది. అయితే ఆయన వివాహం కూడా దాని గురించి చిన్న కథ ఉంది. నీ విగ్రహం సుందరంగా ఉంది, ఇప్పుడు బాగున్నావు, అందంగా ఉన్నావు కాబట్టి పెళ్లి చేసుకో అంటే వదాన్యుడు అనేటటువంటి ఒక తపస్సు చేసుకుని ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ఆయన కుమార్తె సుప్రభ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది, తనకి ఈడు తోడు ఆ గోత్రం బాగా కలుస్తాయని అనుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అర్థించాడు, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయవలసింది అని అడుగుతారు. అదే సాంప్రదాయం. అడిగితే ఆయన ఏం చేశాడంటే అష్టావక్రుడు కీర్తి బాగా విన్నాడు. ఇతని చరిత్ర లోకం అందరికీ తెలుసు. అయినా సరే ఆయన మహత్తు ఇంకా గొప్పదని చెప్పి చాటించి లోకానికి చెప్పాలి కదా, తన అల్లుడు ఎంత గొప్పవాడో అందరికీ చెప్పాలని ఉంటుంది కదా కోరిక. అతడికి ఒక పరీక్ష పెట్టాడు. నీవు నా కుమార్తెను తప్పకుండా ఇస్తాను, నీకంటే యోగ్యుడు ఎవడున్నాడు, ఉత్తర దిశకు నీవు నీ శరీరంతో అలా నడిచి కుబేరుడి నగరం దాకా వెళ్ళాలి, ఆ నగరం చూడాలి, కదంభవనం ఉంటుంది, అక్కడ ఒక జగదేక సుందరి అందులో మధ్యని రత్నసింహాసనం మీద కూర్చుని ఉంటుంది, ఆవిడ్ని దర్శనం చేయాలి, నువ్వు రావాలి, వెంటనే పెళ్లి చేస్తాను అన్నాడు.
అష్టావక్రుడికి ఇదెంత పని అన్నాడు. ఇంతేనా నువ్వు చెప్పేది, నాకు ఇంకేమిటో అన్నాను అనుకున్నాను అని తిన్నగా ఆయన ప్రిపరేషన్ ఏమన్నా అలాగే ఆ దండం కమండలు పుట్టుకుని వెళ్ళిపోయినాడు. చిన్నగా ఈయన వస్తున్నాడని తెలిసేటప్పటికి కుబేరుడి యొక్క సేవకులు వచ్చి ఆయనకు ఆహ్వానం చేసి స్వాగతం పలికారు, సర్వోపచారాలు ఇచ్చారు. కుబేరుడు చాలా ధనవంతుడు, అందరినీ సేవకుల్ని ఇచ్చాడు. ఏమీ చెల్లించలేదు, అలాగే నిష్ఠగా ఉన్నాడు అంతే. 2 రోజులు 3 రోజులు సంవత్సరం గడిపాడని కూడా చెప్తుంది. ఏమీ మనసులో చలనం కలగలేదు. కైలాసానికి వెళ్ళాడు, దూరం నుంచి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేశాడు. అక్కడి నుంచి ఇంకా ఉత్తరానికి ఆకాశ మార్గం పైకి వెళ్ళాడు. అక్కడ నీపవనం చూశాడు. మధ్యలో ఒక స్త్రీ ఉంది. ఆవిడ పరాశక్తి యొక్క అంశంలో ఉంటుంది అక్కడ స్త్రీ. ఆవిడ ఇతన్ని బాగా పరీక్ష చేసింది. సమస్త రాజోపచారాలన్నీ ఇచ్చి నన్ను నువ్వు వరించవలసిందని గట్టిగా నిర్బంధించింది. అది అధర్మం, నేను చేయను, నాకు అలాంటి కోరిక లేదు. నేను ఒక కన్యకని వరించాను మా దేశంలో, అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం నేను చూచి పెడుతున్నాను. కాబోయే మామగారు పెట్టిన టెస్ట్ ఇది. కాబట్టి ఇక్కడ నాకేమీ సంబంధం లేదు, మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాకేం సంబంధం లేదు, వెళ్ళిపోతాను నేను, నా పని అయిపోయింది అని. ఆమె ఇతడిగా అనేక వరాలు ఇచ్చి, నీ బోధలు అమోఘమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తివంతములై ఉంటాయి. నీ బోధన ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది. ఆ జగత్ప్రసిద్ధమైన కీర్తిని సంపాదించి జగత్ పూజలు అవుతావు. నువ్వు బ్రహ్మతో తుల్యుడుగా నిన్ను పూజిస్తారు, బ్రహ్మజ్ఞానివి అని చెప్పి ఆవిడ పంపించింది. వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పాత్రుడు కూడా తన కొడుకు యొక్క కీర్తి ఇంకా విని సంతోషించాడు. ఆ సుప్రభ అష్టావక్రుల వివాహం బాగా అయింది. కుబేరాదులు అందరూ వచ్చారు. దేవతలు కూడా వచ్చి వివాహాన్ని ఆశీర్వదించారట. ఎవరికి స్థానాన్ని పొందాడు. అనేక మంది కొడుకులు ఆయనకి. ఆయన అనేక వైదిక గ్రంథములకు బోధలకు ఆయన కర్తగా చెప్తారు ఆయన్ని. అదంతా ఇప్పుడు నశించిపోయిన గ్రంథములన్నీ దొరకటం లేదు. గీత మాత్రం ఉంది, ఒక సంహిత కూడా ఉందని చెప్తారు. ఆయన వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన సుప్రభ నుండి ఆయన భార్య ఆవిడ ఉత్తమగతులు కల్పించి ముందర పంపించేశాడు ఆవిడ్ని. ఇంతలో ద్వాపరయుగం వచ్చింది. కృష్ణ పరమాత్మ ఉన్నాడు అక్కడ. అక్కడి నుంచి తిన్నగా ద్వారకా పట్టణానికి వచ్చేసాడు. వెతుక్కుంటూ వచ్చి ఆ కృష్ణుని చూశాడు. చూచి వెంటనే ధ్యానయోగంలో నమస్కరించి ఆయన అష్టావక్ర మహర్షిని లేచి గౌరవించి, మహర్షి రా అని చెప్పి అర్ఘ్యభాజ్యాలు ఇవ్వబోతున్నాడు. ఇంకా కృష్ణుడు వెంటనే ఆయన పాదాల మీద తలపెట్టాడు, శరీరాన్ని వదిలేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అష్టావక్రుడికి అంత్యక్రియలు స్వయంగా చేసి ఉదకాలన్నీ తానే ఇచ్చి ఎంతో భక్తితో ఆయన్ని గౌరవించాడు ఆ జీవుడు. అంటే అప్పటికి ఆయన పత్నులందరూ, ఆయన భార్యల మంత్రులు అందరూ కూడా, ఎవరి అష్టావక్రుడు, నీ దగ్గర ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయినాడు, ఈయనకి ఇంత పరమ భక్తితో తాత్పర్యంతో ఉత్తరకిరీలు నీవే నిర్వహించావు, ఎవడితడు అని చెప్పి ఆయన అడిగితే ఆయన ఈ అష్టావక్రుడి యొక్క పూర్వ వృత్తాంతం కృష్ణుడు చెప్పాట. నాకు పరమ భక్తుడు, బ్రహ్మను నేను సృష్టించి విశ్వ సృష్టి చేయమని నియోగిస్తే అతడు సనకాదులని 4 ఋషులని సృష్టించాడు. వాళ్ళు సంతానాన్ని కానీ సృష్టిని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో, కానీ వాళ్ళు బ్రహ్మజ్ఞానవంతు నిష్ట కలిగిన వాళ్ళు కావడం చేత వాళ్ళు సంతానాన్ని ఇవ్వలేదు. తర్వాత వశిష్ఠ, అంగీర, మరీచి, ప్రచేతసులు మొదలైన అనేక మహర్షులని అతడు మానసపుత్రుని సృష్టించాడు బ్రహ్మదేవుడు. కానీ వాళ్ళందరూ సంపన్నులై వెళ్ళారు. కానీ చివరికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేత వాళ్ళ సంతానాన్ని పొందారు. అందులో ప్రచేతసుడికి అసితుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. ఆ అసితుడికేమో సంతానం లేకపోయింది. ప్రచేతసుడు కొడుకైనటువంటి అసితుడికి సంతానం లేక అతడు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై ఆకాశవాణి రూపంలో నువ్వు రుద్రుని గురించి తపస్సు చేయమని చెప్పి అసితుడికి ఆజ్ఞ ఇచ్చింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై రాధామంత్రాన్ని అతడికి ఉపదేశించాడు. రాధామంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ అసితుడు
ఆ మంత్రాన్ని ధారణ చేసి రాధాదేవి అనుగ్రహంతో ఒక కొడుకుని కన్నాడు. ఆ కొడుకు పేరు దేవలుడు. ఆ దేవలుడు మాలావతి అనేటువంటి ఒక రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, సంతానం పొందాడు. అలా విరాగి అతడు చాలా తీవ్రమైన తపస్సు చేయడం చేత దేవతలకు లోకాలకి భయం వేసింది. సూర్యుడి కంటే తేజస్వంతుడైనాడు అతడు. అతడి తపోభంగం చేయడానికి ఇంద్రుడేమో రంభను పంపించాడు. రంభనేమో తిరస్కరించి అవమానించాడు. రంభకు కోపం వచ్చింది. నీవు ఇంకొక జన్మలో అష్టావక్రుడై పుడతావని చెప్పి ఆ దేవుని రంభ చెప్పించింది. కానీ రంభ తను చేసినటువంటి తప్పు వెంటనే గుర్తించి, నీవు అష్టావక్రుడై పుడతావు కానీ నీ జ్ఞానము నీదే ఉంటుంది, నీ జ్ఞానానికి భంగకరమైనటువంటి ఆజ్ఞ ఎవడు ఇవ్వలేడు, నీ జ్ఞానాన్ని ఎవడు అపహరించలేడు, జగత్పూజలో అష్టావక్రుడు అనే పేరుతో ఉంటావని రంభ అన్నది. ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. అతడు ఏకపాత్రుడికి కొడుకే పుట్టి దివ్య చరిత్రుడై ఈనాడు నా పాదాలకు ప్రత్యక్షంగా నా దగ్గర వచ్చి నాతో సన్నిహితంగా ఉండి నన్ను చూస్తూ ప్రాణాలను వదిలిపెట్టాలనే సంకల్పంతో అతడు ఇలా పుట్టాడు. కాబట్టి ఇక్కడ ఈ ద్వారకకు వచ్చి నన్ను స్తోత్రం చేసి నా ఎదురుగుండా ఉండి శరీరాన్ని నా పాదాల మీద వదిలిపెట్టాడు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. రాధాదేవి అంటే ఎవరు? మళ్ళీ సిద్ధాంతం ఎలా ఉందంటే కృష్ణుడు కేవలం విష్ణువు యొక్క అంశం మాత్రమే కాదు, గోలోకాధిపతి అయినటువంటి రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు. ఆ పరాశక్తి పరమ పురుషులు వాళ్ళిద్దరును. విష్ణువు కూడా గోలోకానికి కిందుగా ఉండేటటువంటి విష్ణులోకాన్ని ఆయన పరిపాలిస్తాడు. అనేక విష్ణులోకములకు ఆధారభూతమైన బ్రహ్మలోకం కంటే అన్ని లోకాలకి పైన ఉండేటువంటి గోలోకం ఉంది. అక్కడ పరమ పురుషుడు పరతత్వమైనటువంటి ప్రకృతి, ఈ రెండు కూడా కృష్ణ రాధ అనే రూపములతో అక్కడ ఉంటాయి ఆ లోకంలో. అది సమస్త దేవతలకి జీవులకు కూడా గమ్యస్థానం. అది దాని ఆ కృష్ణుడు అక్కడ ఎవరైతే ఉన్నాడో అతడి అంశలు అతడి అవతారమే శ్రీకృష్ణుడు కానీ విష్ణువు కాదు. విష్ణువు యొక్క అవతారం బలరాముడే. అందుకని 8వ అవతారం బలరాముడే. రామస్య అని మామూలుగా మనం చెప్తూ ఉంటామే. ఈ కృష్ణుడు ఇక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి ఏ ధర్మ సంరక్షణ ఉందో అది విష్ణు ప్రేరణ చేత, విష్ణు ప్రార్థిస్తేనే గోలోకం నుంచి కృష్ణుడు ఇక్కడ అవతరించి వచ్చాడు అని. ఎంచేతనంటే దుష్ట సంహారం, శిష్టరక్షణ ఇత్యాది కార్యక్రమాలు విష్ణువు చేస్తున్నాడు. కానీ పరమసత్యాన్ని గురువుగా బోధించే అధికారం విష్ణువు తీసుకోలేదు. గురుత్వం అతడు వహించలేదు. మరి కపిలుడు విష్ణువు అవన్నీ చేశాడు. ఆయన దాపరాంతంలో పరమసత్యం ఏదో రూఢిగా ఒక 4 మాటల్లో నీవే వచ్చి చెప్పమని తన లోకానికి కూడా ఆధారభూతమైనటువంటి గోలోకాధిపతిని కృష్ణుని విష్ణువు వేడుకుంటే ఆయన వచ్చాడు అని చెప్పి శ్రీకృష్ణ సిద్ధాంతం అది. చైతన్య మహాప్రభు వాళ్ళందరూ కూడా దీన్ని ఇలాగే విశ్వసిస్తున్నారు. ఆ గౌడీయ మఠం అని ఉందే, వాళ్ళ సిద్ధాంతం అదే. ఉజ్వల నీలమణి అనేటువంటి ఒక గ్రంథంలో కృష్ణ చరిత్ర ఇలాగే చెప్తారు. అనేక మంది విష్ణువులు, అనేక మంది రుద్రులు, అనేక మంది బ్రహ్మలు ఆ గోలోకానికి వెళ్ళి ఆయన దర్శనం చేస్తారు. అక్కడ రాధాదేవి ఉంటుంది. రుద్రుడు ఈతడికి చెప్పిన మంత్రం రాధాదేవి మంత్రాన్ని చెప్పించమని చెప్పాడు. ఆ రాధాదేవి ఆ పరాశక్తి ఆ రూపంలో అక్కడున్న పరాశక్తిని ఆ నామంతో జపించడం చేత కృష్ణ తత్వంలో ఇతడు లీనమైనాడని మనం అన్వయించుకోవాలి. ఇది అన్వయం. అష్టావక్ర సంహిత ఆత్మోపదేశము, ఆత్మానుభవోల్లాసము, ప్రత్యాక్షేప ఉపదేశము, ఆత్మజ్ఞాన సంకీర్తనము, లయయోగము, జ్ఞానయోగము, అనుభవ పంచకము, బంధమోక్ష వ్యవస్థ, నిర్వేదము, ఉపశమనము, జ్ఞానము, స్వరూప సంస్థితి, ఆత్మసౌఖ్యానుభూతి, శాంతి, తత్వోపదేశము, విశేషోపదేశము, తత్వజ్ఞ స్వరూపము, శాంతి శతకము, ఆత్మస్థితిని అనుభవము, జీవన్ముక్తి అనేటటువంటి 20 అధ్యాయాలతో సంహిత ఉందని ఉత్కృష్టమైన వేదాంత గ్రంథంగా దాన్ని పండితులు మన్నిస్తున్నారు. ఈ అష్టావక్రుడి యొక్క జ్ఞానబోధ విన్నటువంటి జనక మహారాజు ఆయన అపరిమితంగా స్తోత్రం చేశాడు.
ఈ మాటలతో ఈ సత్యాన్ని ఇంత ఇలా చెప్పినటువంటి బోధ నేను ఇప్పుడు నాకు లభించలేదు. నువ్వు జగత్పూజరువి, నువ్వు రావడం చేత నీ దర్శనం చేత నాకు జన్మ చరితార్థమైందని చెప్పి 8 ఏళ్ల పిల్లవాడుగా వచ్చిన అష్టావకుడిని స్తోత్రం చేశాడు జనకరాజు. అంత ఉత్కృష్టమైనటువంటి మహాత్ముడు ఆయన, చాలా గొప్ప జ్ఞానులు, అగ్రగణ్యుడు. ఆయన పరమాత్మలో వెళ్ళేనో అయిపోయినాడు. ఆయన బోధ సారాంశాలు మాత్రం ఇంకా ఉన్నాయని మహర్షులలో చిరస్మరణీయుడు ఆయన. 2 యుగాల్లో ఉన్నట్టు ద్వాపరాంతం కూడా ఉన్నాడు అన్నమాట కదా. పూజగా చాలా కాలం ఉన్నాడు. కృష్ణావతార కాలం కోసం వేచి ఉండి ఆయన వచ్చిన తర్వాత తన కార్యం ముగించుకుని శరీరం ఆయనకి దగ్గర వదిలిపెట్టి ఆయనలో లీనం పొందాడు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ ఖండం అనేది ఒకటి ఉందిట. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ ఖండం అనే ఒక భాగంలో మన దగ్గర ఉండి పురాణం, అందులో నేను చూశాను. ఆ శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఇలా స్తోత్రం చేశాడు. గుణబీజ గుణాత్మక నిర్గుణ గుణి బీజాప్రమేయ గుణనాథ మహాగుణ శోభిత గుణరూపక గుణ నికరాధార దేవ గుణివర వినుత. పురాణంలో పద్యాలు. సిద్ధేశ సిద్ధరూపక సిద్ధిప్రద సిద్ధిబీజ సిద్ధాధార సిద్ధిస్వరూప కేవల సిద్ధాచార్యవర నిన్ను చేరి భజింతు. వేదజ్ఞ వేద బీజక, వేదానికి బీజం నీవు. వేదాత్మక వేదవేద్య వేదాధార వేదాతీత గుణాత్మక వేదజనక నిన్ను భక్తి వెనుతింతు నొగిన్. సర్వేశ సర్వరూపక సర్వోత్తమ సర్వబీజ సర్వాధార సర్వజ్ఞ సర్వవందిత సర్వాతీత నిన్ను భక్తి సన్నుతి చేతం. ఆ శ్లోకాలకి తర్జుమా తెలుగు. ప్రకృతీశ ప్రకృతి వందిత ప్రకృతి పురుష రూప ప్రాజ్ఞ ప్రకృతివి ప్రకృతి విదూర ప్రకృతి తరు బీజ, ప్రకృతి అనే మహావృక్షానికి బీజం. ప్రకృతి తరు బీజ కేశవ ప్రకృతి స్థర నిన్ను భక్తి ప్రణుతింతు మదిన్. సృష్టీశ సృష్టికారణ సృష్టి స్థిత్యంత బీజ సృష్టి ఆధార సృష్టి విరాట్ తరు బీజక సృష్టీశ్వర జనక నిన్ను సేవితును. సృష్టీశ్వర జనకుడు బ్రహ్మగీత. ప్రకృతియు మూలంబు బ్రహ్మేశ విష్ణువులు శాఖలు సురలు ఉపశాఖలు అఖిల తపములు పుష్పములు విపుల సంసారాది కంబులు ఫల సమూహంబులగుచు తనరు బ్రహ్మాండ పాదపమన. పాదపం అంటే వృక్షం. అర్ధినాధారుడు అటు నిరాధారకుడవు. నీకు ఆధారం లేదు, నీవన్నిటికీ ఆధారం. కడిమి సర్వాధారకుడవు తేజోరూపుడవును నిరాకారుడవు మహాత్మ సర్వమయుడవు నీవు మరియు స్వేచ్ఛామయుడవు ముక్తిమయుడవు అఖిల ముముక్షులకును ముక్తిదాయకుడవు జగన్మూర్తి వీవు నీకు నతులు ఆచరించదు నీరజాక్ష. కృష్ణుని స్తోత్రం చేశాడు ఆయన. దీన్ని బట్టి కృష్ణావతారానికి ఉత్కర్షం మరొక మాట ఇందాక విన్నటువంటి కంటిన్యూషన్లో ఉగ్గడించబడింది కదా. మళ్ళీ భాగవతమే కృష్ణ పరమాత్మ చరిత్రే సిద్ధించింది ఇందులో. అయింది కదా. ఎంత టైము? 7:30. సృష్టిలో ఉంది లోకం. ఏమిటంటే చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఈ ఉత్తమ లోకాలు ఉన్నాయా అని. ఒక మాటలో సమాధానం చెప్పాలంటే ఆ లోకములు పొందిన జీవులకు అవి ఉన్నాయి, ఇతర జీవులకు అవి లేవు. ఉత్తమ లోకాలండి. ఈ లోకంలో నాకుంది భూలోకం, మీకు ఉంది, మన అందరికీ ఉంది. అందరూ సామాన్యంగా అనుభవిస్తాం ఈ భూలోకాన్ని. ఆ లోకములు వెళ్ళిన వారు మాత్రమే అనుభవిస్తారు. దూరం నుంచి ఈ లోకం ఇతరులకు కనపడుతుంది. ఆ లోకము వెళ్ళిన వారికి కనపడుతుంది, కానీ వెళ్ళని వారికి కనపడే లోకములు కావు. అనగా సూక్ష్మంగా ఉండేటటువంటి భౌతికమైన లోకములు కాదు, ఏదో ట్రావెల్లో స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళేవి కావు. అవి నిరాధారమైనటువంటి ఆకాశంలో జీవకోటి పొందేటటువంటి కొన్ని విచిత్రమైనటువంటి అనుభూతులు, ఏ ఆనందాన్ని ఏ మార్గంలో అనుభవిస్తారో వాళ్ళ అనుభూతికి ఆ లోకం అని పేరు. ఇంద్రమండలం అంగారక మండలం దాటిన తర్వాత భౌతిక లోకములు లేవని చెప్పవచ్చును. బృహస్పతి లోకం దాటిన తర్వాత లోకములు లేనే లేవు. లోకాలన్నీ కూడా ఇంతవరకు కూడా, ఉదాహరణకి ప్రేతలోకం ఉంది.
జీవులు శరీరాన్ని వదిలిపెట్టి చంద్రమండలం చుట్టూ తిరుగుతారు, అక్కడికి పెడతారు, చంద్రమండలం మీద ఉంటారు వాళ్ళు. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న పరిభ్రమణ కాలంలో వాళ్ళు చేసిన కర్మకి అనుకూలమైనటువంటి శరీరము, లోకము, సంసారము, భార్య, భర్త ఎక్కడైనా కనపడితే వాళ్ళ గర్భవాసంలో వెళ్ళి ఆ తమ యొక్క కర్మను అనుభవించడానికి జన్మను ఎత్తుతారు. భూమి మీదకి వచ్చి మళ్ళీ జన్మించే వరకు చంద్రమండలంలో ఉంటారు. చంద్రమండలం అంటే చంద్రగోళం కాదు. చంద్రగోళం చుట్టూ జీవులు తిరిగేటటువంటి పరిభ్రమించేటటువంటి స్పేస్ని చంద్రమండలం, చంద్రలోకం అని పేరు. చంద్రగోళం కనబడుతుంది మనకి, చంద్రలోకం కనపడదు. అంటే ప్రత్యక్షంగా భౌతికంగా కనపడేటువంటి గోళాన్ని ఆశ్రయించిన లోకమే మనకు కనపడటం లేదు. ఆ పై లోకాలు అలాంటి కనపడే భౌతికమైన గోళాన్ని ఆశ్రయించిన లోకాలు కావు అవి. ఏ గోళాన్ని ఆశ్రయించలేదు. స్పేస్లో జీవుల యొక్క ఎక్కడికి వెడితే ఈ భూలోక వాసన ఉండదో, ఎక్కడ వెడితే దివ్యమైన అనుభూతి, ఆనందం కలుగుతుందో అంత దూరం భూలోకాన్ని నుంచి వెళ్ళడం అనే సత్యమే అందులో ఉంది. ఇక్కడి నుంచి దూరం వెళ్ళడంలో ఆ లోకంలో ఉత్తమ స్థితి ఉంది తప్ప భౌతికమైన శరీరం, నశ్వరమై పంచభూతాత్మకమైన శరీరం పుట్టినప్పటి నుంచి చావుకి దగ్గరికి వెళ్ళడమే రోజు రోజు అదే పని మనకి. ఇలాంటి లోకాలు లేవు, అక్కడ లేవు. భౌతికమైన పాంచభౌతికమైన శరీరాలు ఉన్న లోకములు భూలోకం ఒకటే. పాంచభౌతిక దేహం లేక దేహాత్మ భావన, దేహాభిమానము, దేహి లక్షణము కలిగినటువంటి లోకం ప్రేతలోకం ఉంది. ఆ ప్రేతత్వం భూలోక వాసన అసలే లేకుండా ఆనందం మాత్రం, సుఖాన్ని మాత్రం పొందేటటువంటి, భూలోకంలో ఏది సుఖం అనుకున్నాడో అట్టి సుఖముని జీవుడు మాత్రం అనిపిస్తూ శరీరం లేకుండా ఉండే లోకం స్వర్గము. అక్కడ కూడా ఒక గోళము లేదు, తల్లి తండ్రి 9 మాసాలు మోయడం, కనడం అలాంటివి ఏమి ఉండవు. అక్కడ జీవాత్మ ఆ సుఖాన్ని అనుభవిస్తుంది, దానికి స్వర్గం అని పేరు. జీవుడు పొందే అనుభూతికే ఉత్తమ లోకాలని పేరు. సౌరమండలంలో ఉండే భూలోక విషయం, ఇలాంటి సౌరమండలాలు అక్కడక్కడక్కడ అనేక భౌతికమైన శరీరములను మోసేటటువంటి జీవకోటిని మోసే లోకములు అక్కడక్కడ సకృతిగా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. ఇంత సృష్టిలో వేలాది కోట్ల కొద్దీ అవి సంఖ్యలో ఉన్నప్పటికీ మొత్తం సృష్టిలో లవలేశం మాత్రమే 0.001% ఆఫ్ ది స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై లివింగ్ ఫిజికల్ క్రీచర్స్. కాబట్టి ఈ సృష్టికి ఎంత విశాలమైన సృష్టి ఉందంటే ఈ జీవకోటి ఏ మూల కనపడటం లేదు ఈ సృష్టిలో. మనం అనుకుంటున్నాం జీవులు ఎక్కువైపోయారు, కిక్కిరిసిపోయింది భూమి, పుట్టడం మానేయండి, కనడం మానేయండి, మనం లవోలివో బొత్తుకుంటున్నాం. ఈ సృష్టికి ఈ జీవకోటి భారమే కాదు, అనంత జీవకోటిని, ఇంకా ఇప్పుడు ఉండేటటువంటి జీవకోటికి 1,00,000 కోటి గుణితం అయితే కూడా అది ఇంకా అదృశ్యంగా ఉంటుంది. ప్రపంచం అంత విశాలంగా ఉంది ఈ విషయం. 1,00,000 కోటి గుణితం అయితే కూడా సో మెనీ టైమ్స్ అని అర్థం. భూమి పరిమితం అనేక లోకాలు ఉన్నాయి, భూమి మీద ఎందుకు ఉండాలి? ఉత్తమ కర్మ చేసి ఇంకా గోళాలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఉత్తమ లోకాలకి పోవచ్చు. ఇక్కడ ఉండి వెళ్ళక ఇబ్బంది పడుతున్నాం. ఎలాగంటే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగానే ఆ గేట్కి ఎదురుండా ఉండే దాంట్లో దొరపడతారు. అంతా 18 గ్యారేజ్ వేస్తారు వాళ్ళు. అంటే 18 బోగీస్ ఉంటే ఎదురుండా ఉండే దాంట్లో దొరపడతారు. అందులో రిజర్వేషన్ లేదు, ఖాళీ లేదంటే తోసి అందులోనే పెడుతూ ఉంటారు. ఖాళీగా కొంచెం వెతుక్కుంటే ఎక్కడో ఉంటుంది. మనిషి యొక్క స్వభావం అలా ఉంటుంది. కాబట్టి ఇది తనకి తనే బరువుగా కనపడుతున్నాడు మనిషి. అక్కడ ఉత్తమ లోకములు ఇంకా పైకి వెళ్ళగా ఎలా ఉన్నాయంటే విష్ణులోకము, శివలోకము ఇవన్నీ ఉన్నాయని అంటున్నాం కదా. ఏ ఈశ్వరతత్వం ఎలా ఉంటుందని మనం ఇక్కడ భావిస్తున్నామో, విష్ణుతత్వం ఎలా ఉంటుందని మనం భావిస్తున్నామో, బ్రహ్మదేవుడి సన్నిధి ఎలా ఉంటుందని పురాణము, వేదములు మనకి వర్ణించి చెప్పితే మనకి భావాలు కలిగినాయో అట్టి భావాన్ని జీవుడు అనుభవిస్తాడు అక్కడికి వెళ్ళి. ఆ భావం ఎలా ఉంటుందంటే 3 స్టేజెస్లో ఉంటుంది. ఆ జీవుడు అనుకుంటాడు నేను విష్ణు సన్నిధికి వచ్చేసాను, అదిగో విష్ణు కనపడుతున్నాడు అంటాడు. జీవుడు అనుకుంటాడు. అతడికి చర్మచక్షులు లేవు కాబట్టి అతడు ఈ కళ్ళతో చూసేటువంటి భౌతిక ప్రపంచం కాదు అది. జీవుడు సహజంగా స్వయంగా చూసేటువంటి ఆ లక్షణం కలిగిన ప్రపంచం అది. విష్ణుకి సమీపవర్తి అయినాను అనుకుంటాడు. సాలోక్యం, సామీప్యం, సమీపంగా వెళ్ళడం. ఆ తర్వాత నేనే విష్ణువుని అనిపిస్తుంది వాడికి, ఆ జీవుడికి. ఏ విష్ణువుని ఏ భావంతో ఏ రూపంతో ఇక్కడ యజించి భజించాడో ఊహించుకున్నాడో అట్టి తత్వం ఆ జీవుడు పొందుతాడు. తానే విష్ణు సారూపం పొందుతాడు. సారూప్యం కొంతకాలం ఉంటాడు,
ఆ జీవుడు సాయుధ్యం పొందుతాడు, తాను ఉండడు అక్కడ. అవిష్ణుతత్వంలో సాయుధ్యం పొందుతాడు. కాబట్టి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు అనేటువంటి 4 స్థితులు లోకముల విషయంలో ఉన్నాయి. అంటే సగుణంగా వర్ణించబడినటువంటి ఉత్తమ లోకములందు ఇవి ఉన్నాయి. బ్రహ్మజ్ఞాని బ్రహ్మైక్యం పొందినప్పుడు ఏ లోకం లేదు, వాడు ఇక్కడ ఈ శరీరాన్ని పెడతాడు, ఎక్కడా ఉండడు వాడు. భూలోకం నుంచే బ్రహ్మజ్ఞానం చేత బ్రహ్మైక్యం పొందుతారు వాళ్ళు. ఉత్తమ లోకాలు వాడికి అవసరమే లేదు. అట్టి అవకాశం ఉన్నటువంటిది భూలోకం. అందువల్లనే ఈ మహర్షులు ఇక్కడ పుట్టారు. మహర్షుల యొక్క ఈ భారతదేశంలో పుట్టడానికి కారణం ఏమిటంటే ఈ లోకంలో ఇంత అవిద్య, ఇంత అజ్ఞానము, ఇంత భౌతికమైన నశ్వరమైన రోజు రోజు పాడైపోయేటువంటి శరీరములు కలిగిన మనకు కూడా ఇక్కడి నుంచి ఏ లోకానికి వెళ్ళకుండా, ఏ దేవతలని ప్రత్యేకం ఆరాధించకుండా తిన్నగా బ్రహ్మైక్యం పొందేందుకు అవకాశం కలిగినటువంటిది. సులభమా? అందరికీ వీలు అవన్నీ వదిలిపెట్టండి, దానికి వేరే అదంతా పెద్ద గ్రంథమే. అలాంటి అవకాశం ఉన్నటువంటి లోకం కాబట్టి దేవతలు కూడా జ్ఞానాన్ని అన్వేషించవలసి వస్తే స్వర్గలోకం నుంచి వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఇక్కడ జ్ఞానాన్ని సంపాదిస్తారు అని చెప్తున్నారు. భోగంలో ఉంటారు తప్ప జ్ఞానం లేదు దేవతలకు. భోగం ఉన్నంతసేపు జ్ఞానం ఎలా కలుగుతుంది? భోగం ఆనందాన్ని ఇస్తుంది, అది వదలబుద్ధి కాదు. మనకి భోగం దుఃఖంలో మధ్యన ఒక చిన్న ఇంటర్వల్, అది మన భోగం. దుఃఖమయమైన జీవితంలో షార్ట్ ఇంటర్వల్ అది సుఖం మనకి. ఎప్పుడు ఆ భోగంలో ఉండడం చేత ఇందులోంచి విముక్తిని అడగరు. మనుషుడు అలా కాదు. ఎప్పుడు దుఃఖమయమైనటువంటి ఈ జీవితంలో, నిత్యం మృత్యువు దగ్గర పడేటువంటి ఈ జీవనంలో ఎక్కడైనా ఆనందం అంటే క్షణికంగా ఉంది, ఇది దుర్భరంగా ఉంది, ఇలా నేను ఉండలేను, ఏది ముక్తి, నాకు ఎలాగైనా శాశ్వతంగా ఇక్కడ రాకుండా పోతే బాగుండు అనే కోరిక మనుషుడికి కలుగుతుంది. మోక్షేచ్ఛ మానవ జన్మలో కలుగుతుంది. పరిణామంలో ప్రతి వారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు మోక్షేచ్ఛ కలుగుతుంది, వాళ్ళు ముక్తి పొందుతారు. అంతే అంతే ఆ కోరిక ఉంటుంది, పొందుతారు. దేవలోకంలో కానీ, గంధర్వలోకంలో కానీ, అప్సరసలకు కానీ, విద్యాధరులకు కానీ ఇలాంటి మోక్షేచ్ఛ ఉండదు. వాళ్ళు సగుణ భక్తి ఎందు ఉంటారు. దేవతలు, గంధర్వులు, అప్సరసలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు అనే ఉత్తమ జీవులందరూ కూడా సగుణోపాసనలో ఉంటారు. ఆనందంలో ఉన్నప్పుడు తాను ఆనందంగా ఉండే ఒక దివ్య శరీరాన్ని ధరించి, రత్నమాల భూషణాలన్నీ ధరించి, దివ్య విమానాల్లో తిరుగుతూ సంగీతం, నాట్యం చేసుకుంటూ ఈశ్వర పూజ చేస్తారు. ఇవన్నీ ఈశ్వరుడు తమకు ఇచ్చాడనే భావనతో ఆ జీవులు ఈశ్వరుని కృతజ్ఞతతో, ప్రేమతో, కానీ మోక్షం అడగరు, మోక్షేచ్ఛ ఉండదు అక్కడ. భోగేచ్ఛ ఉన్నప్పుడు మోక్షేచ్ఛ రాదు. ద్వంద్వస్థితి లేని ఒకానొక స్థితి అంత రాదు. కేవల దుఃఖంలో ఉండే అధోలోకాలు ఉన్నాయి, వాళ్ళకి మోక్షేచ్ఛ రాదు. దుఃఖమే వాళ్ళకి అలవాటైపోయింది. అసలు ఆనందం అంటూ ఒక వస్తువు ఉందని వాళ్ళకి తెలియదు, కేవల దుఃఖం ఉండడం చేత. ఆనందం అనే వస్తువు ఒకటి ఉందని ఎప్పుడు దుఃఖం అనుభవిస్తూ ఉండేటువంటి మనుషులకి ఆనందం యొక్క స్వరూపం తెలుసు, దాని రుచి తెలుసు. ఈ ద్వంద్వస్థితికి అతీతమైనటువంటి శాంతి స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలడు మనుషుడు. కాబట్టి ఈతడికే మోక్షేచ్ఛ కలుగుతుంది. ఆనందానుభవం ఎప్పుడూ లేనటువంటి నీచలోకములందు ఉండేటటువంటి, ఎప్పుడు సర్వకాల దుఃఖితులైనటువంటి జీవులకు ఆనంద స్వరూపం తెలియకపోవడం చేత ఇచ్చగలగదు. దుఃఖంలోనే ఉంటారు. వాళ్ళకి ఆ దుఃఖాలని పోయిన తర్వాత, కర్మ నశించిన తర్వాత భూలోకంలో జన్మిస్తారు. వాళ్ళు 6 లోకాల కింద ఉన్నాయి. కాబట్టి ఈ లోకములను దాటి భూమి మీదకి వచ్చిన తర్వాత, భూలోకంలో మనుషులై పుట్టిన తర్వాత సుఖము దుఃఖము రెండూ ఉన్నాయే సృష్టిలోను అనే విషయం తెలుస్తుంది మొదటిసారి. అంతకుముందు దుఃఖం మాత్రమే చూసిన జీవుడికి. అప్పుడు సుఖంలోంచి దుఃఖంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు, దుఃఖం నుంచి సుఖంలోకి రావాలని కొంతకాలం అనుకుంటాడు. ఎన్ని మాటలు వచ్చినా మళ్ళీ దుఃఖం తప్పటం లేదు కదా అని తర్వాత కొన్ని జన్మలకి తెలుసుకుంటాడు. రెండూ లేని స్థితి ఉత్తమమైన తర్వాత తెలుసుకుంటాడు, దాన్ని కోరుకుంటాడు, పొందుతాడు. ఇది ఈ కారణం చేత మానవ జన్మ అత్యుత్తమైన జన్మ జీవుడికి అని చెప్పి పెద్దలు చెప్తారు. మానవ జన్మలోనే ముక్తి ఎందు కోరిక కలుగుతుంది, ఎందులోనూ ఎవరికీ కలగదు. దేవతలకు కూడా కలగదు. వాళ్ళకి దుఃఖాన్ని రుచి చూచేటటువంటి గతి పడితే అప్పుడు మోక్షేచ్ఛ వస్తుంది. అది శాపగ్రస్తులే మనుషులే భూమి మీద పుట్టి పడినప్పుడు జ్ఞానేచ్ఛ కలుగుతుంది. దేవతలు మనుషుల చరిత్ర అంతా తెలిసిన వాళ్ళు కదా, వీళ్ళకే తెలిస్తే వాళ్ళకి తెలియదా అండి? అంటే వాళ్ళు పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించేటువంటి ఆనంద స్వరూపులే ఉండడం చేత
వాళ్ళకి మనుషుల యొక్క సుఖదుఖములకు హేతువు లేదో తెలుసు తప్ప, ఏ కర్మ చేస్తున్నారో తెలుస్తుంది తప్ప, మోక్షం అనేది జ్ఞానం అనేది ఒక వస్తువు ఉందనేటటువంటి బుద్ధితో జ్ఞానమే తప్ప ఇచ్చ లేదు. ఉందనే ఇచ్చ తెలుసును కానీ మోక్ష ఇచ్చ కావాలి, నాకు శాశ్వత ముక్తి కావాలనే భావన దేవతలకు రాదు. మనుషుడు వెళ్ళి నాకు బోధ చేయమనంటే బోధ చేయడానికి వరుణాది దేవతలందరూ సమర్థులే. వాళ్ళకి సత్యం తెలుసు, తత్వం తెలుసు. కాబట్టి వరుణదేవుడైన కొడుకు భృగు ఆత్మబోధ అడిగాడు. నాకు ఏది సత్యం తెలుసుకోవాలని తండ్రి అని చెప్పి వరుణదేవుడు కొడుకు అయిన భృగు మహర్షి భృగు అడిగాడు. తదే వరుణం పితరం ఉపసార అధీతి భగవో బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ, ఇవన్నీ ఉంది కదా భృగువల్లి వేదంలో. చాలా చమత్కారంగా బాగా ఉంటుంది. ఆ వరుణదేవుడు గడిగడికి వచ్చి నువ్వు ఇంకా తపస్సు చేయి, ధ్యానం చేయి, నీకు తెలుస్తుంది. తెలుసుకున్నాను అంటాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ వస్తాడు. ఏం తెలుసు, అన్నవే బ్రహ్మవస్తు అంటాడు. అది లేదే బతకడం లేదు కాబట్టి ఏదో ఇలాగే చెప్తూ ఉంటాడు ఒక్కొక్క స్టేజ్లో. ఇంకో 1000 ఏళ్ళు తపస్సు చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి చెప్పి మార్గదర్శకులై దేవతలు ఉంటారు. అందుకొరకే మనుషుడు దేవతలను యజించాలి. 2 కారణాల చేత. మనకి ఈ భౌతిక సౌఖ్యాన్ని ఇక్కడ ఉండే 2 పిల్లా పాప సుఖంగా ఉండాలి, ఆయుర్భాగ్యాలు ఉండాలనే కోరికలతో యజించడం ఒకటి. దుఃఖాన్ని నేను రుచి చూడకూడదు, సుఖమే కావాలనే కోరికతో దేవతలను ఆరాధిస్తారు. కానీ దేవతలలో శాశ్వతమైనటువంటి దేవతలు మిత్రావరుణులు, వీళ్ళందరూ కూడా సూర్యుడు, వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానోపదేశం ఇవ్వడానికి కూడా వాళ్ళు అర్హులు. జ్ఞానులే, వాళ్ళు జ్ఞానులే, నిత్యులే. వాళ్ళు ఈశ్వర పరమాత్మ యొక్క ప్రతిబింబాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. దేవలోకంలో జీవుల మాట చెప్తే ఆనందాన్ని అనుభవించి దేవలోకంలో పుణ్యం చేత వెళ్ళి అనుభవిస్తున్న జీవులకు మోక్షేచ్ఛ దుర్లభం. అలాగే ఉంది. ఒక్కొక్క ఋషి 2 జన్మలు మళ్ళీ రేపు భృగుర్వై వారుణి అని ఉంది అందులో. భృగుర్వై వారుణి అదితి భృగు. ఒక మాట పైకి చెప్పేసేయండి, బాగుంటుంది. నోటుకొచ్చిన అదితి భగవో బ్రహ్మేతి తద్విజిజ్ఞాదేవాచ జాయంతే జీవంతి అన్నం బ్రహ్మేదం యజానాద్ అన్నాధ్యేవ కల్వ్యమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి విగంతి తద్విజ్ఞాస పునరేవ వర్ణం పితరముపసార అధీతి భగవో బ్రహ్మేతి బ్రహ్మ విజిజ్ఞాసస్వాదపో బ్రహ్మేతి సురపోదప్యదాసర్వా ప్రాణో బ్రహ్మేతి విజానాతు ప్రాణాధ్యేవ కల్వ్యమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం భయంతి విషంవిశంతి తద్విజ్ఞాస పునరేవ వర్ణం పితరముపసార అధీతి భగవో బ్రహ్మేతి తగుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తప్త్వా మనో బ్రహ్మేతి విజానాతు మనసో హ్యేవ కల్వ్యమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయంతి విషంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీతి భగవో బ్రహ్మేతి కుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తప్త్వా విజ్ఞానం బ్రహ్మేతి విజానాత్ విజ్ఞానాధ్యేవ కల్వ్యమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంతి విషంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీతి భగవో బ్రహ్మేతి కుంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తప్త్వా ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఆనందాధ్యేవ కల్వ్యమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి విషంవిశంతీతి ఐషా భాగవీ వారుణీ విద్యా పరమేభ్యోహం ప్రతిష్ఠితా యేవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవత్యతేన మహాన్ భవతీత్యా అన్నన్ననింద్యాలు తద్వరం పృథివీవాన్నం ఆకాశోన్హ
आकाशं न निन्द्यात् तद्व्रतं प्राणो वान्नं शरीरमन्नादं प्राणे शरीरं प्रतिष्ठितं शरीरे प्राणः प्रतिष्ठितः तदेतदन्नमन्ने प्रतिष्ठितं तय एतदन्नमन्ने प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुब्रह्मवत्यतेन महान् हीत्या अन्नन्न परितिक्षेत तद्व्रतम् आपो वा अन्नम् ज्योतिरन्धारम् अप्सु ज्योतिः प्रतिष्ठितम् ज्योतिष्यामः प्रतिष्ठिताः तदेतदन्नमन्ने प्रतिष्ठितम् तय एतदन्नमन्ने प्रतिष्ठितम् वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवत्यतेन महान् हीत्या अन्नम् वधुगुर्हीत तद्वदम् पृथिवीवा अन्नम् आकाशो नाद पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता तदेतदन्नमन्ने प्रतिष्ठितम् तय एतदन्नमन्ने प्रतिष्ठितम् वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवत्यतेन महान् हीत्या न कञ्चन वसतौ प्रत्यारक्षीत तद्व्रतम् तस्माद्ययाकयात विधया वह्वन्नम् प्राप्नुयात् अराध्यस्मान्नमित्यारक्षते एतद्वै मुखतोऽन्नगुम् रार्थम् मुखतोऽस्मान्नगुम् राध्यते एतद्वै मध्यतोऽन्नगुम् रार्थम् मध्यतोऽस्मान्नगुम् राध्यते एतद्वा अन्ततोऽन्नगुम् रार्थम् अन्ततोऽस्मान्नगुम् राध्यते य एवम् वेद क्षेम इति भाति योगक्षेम इति प्राणापानयोः कल्मेति हस्तयोः गतिरिति पादयोः विमुक्तिरिति वायुः इति मानुषे समाज्ञाः अथदैवी तृप्तिरिति वृष्टौ बलमिति विद्युति यश इति पशुषु ज्योतिरिति नक्षत्रेषु प्रजातिरमृतमानन्दमित्युपस्थे सर्वमित्याकाशे तत्प्रतिष्ठेत्युपासीत प्रतिष्ठावान् भवति तन्मह इत्युपासीत महान् भवति तन्मन इत्युपासीत मानवान् भवति तन्नम इत्युपासीत गम्यन्तेऽस्मै कामाः तद्ब्रह्मेत्युपासीत ब्रह्मवान् भवति तद्ब्रह्मणः इत्युपासीत पर्येण म्रियन्ते त्रिषन्तः सपत्नाः पर्ये प्रियाः भ्रातृव्याः स यश्चायम् पुरुषे यश्चासावादित्ये स एकः स य एवम् विदु अस्मान् लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य एतम् प्राणमयमात्मानमुपसङ्क्रम्य एतम् मनोमयमात्मानमुपसङ्क्रम्य एतम् विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य एतमानन्दमयमात्मानमुपसङ्क्रम्य इमान् लोकान् कामान्नीकामरूप्यनुसङ्क्रमन् एतत्सामगानिर्नास्ते अहमन्नादः अहग्निश्लोककृतु अहमस्मि प्रथमजातस्य पूर्वम् देवेभ्यो अमृतस्य नाभायि यो मा ददाति स इदेव मा वाह अहमन्नमन्नपदन्तमाग्नि अहम् विनिशम् भुवनमभ्यभवाम् सुवर्णज्योति य एवम् वेद इत्युपनिषतु सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः